హాయ్ హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అజ్ఞాతవాసి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని గుడిలో నుండి శ్లోకం వినిపిస్తుంటే, చల్లగాలి తన ముంగురులను సవరిస్తుంటే వెంటనే వాటిని వెనక్కి పెట్టుకుని ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామిని శరణు వేడుకుంటుంది అమ్మాయి. అమ్మ, పేరు గోత్రం చెప్పు అన్న పూజారి గారి మాటలకు ఆయన వైపు చూస్తూ, శ్రీ వీర వెంకట శ్రీ సత్య రాధ వల్లభ రాజేశ్వరి మిటిక, గోత్రం పైడపాల గోత్రం పూజారి గారు అని అనడంతో ఒక్కసారిగా నోరు తెరిచారు పూజారి గారు. హా అని పలికితే పూజారి గారు త్వరగా అర్చన చేయండి, అవతల డెలివరీకి లేట్ అవుతుంది అని అనడంతో వెంటనే స్పృహలోకి వచ్చి, తల్లి నీ పేరే చెప్పవా లేదంటే ఇంట్లో అందరి పేర్లు చెప్పవా? అయ్యో, అది నా పేరే పూజారి గారు, కావస్తే ఇంకోసారి చెప్పరా? వద్దమ్మా, ఏం అనుకోకపోతే నీ పేరుకి డిస్కౌంట్ లేదా? ఎందుకు లేదు? మిట్టి పేరు కొంచెం విచిత్రంగా ఉన్నా భలే ఉందమ్మా అని అనుకుంటూ గోత్రనామాలు చదివితే కన్నెల నిండుగా దేవుడిని చూసుకుంటుంది. తండ్రి, అమ్మ చెప్పిన వినకుండా నా సొంత ప్రయత్నంగా నీ పేరు మీద బేకరీ స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే ఆర్డర్స్ వస్తున్నాయి, కానీ ఆర్డర్స్ వచ్చిన డబ్బులు మార్కెట్లో ఉన్న రౌడీలకి పోతుంది. వాళ్ళంతా ఇలా నువ్వే తేల్చాలి అని దేవుడికి మొక్కుకొని పూజారి గారు ఇచ్చిన ప్రసాదం తీసుకుంటే టంగమని మెసేజ్ వచ్చింది. ఏంటో అని చూసిన తనకి ఆర్డర్ రావడంతో మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం 9. అప్పటికి డెలివరీ లేట్ అవడంతో, పైగా కొత్తగా ఓపెన్ చేయడంతో కంగారుగా ఇంటికి వెళ్తూ అస్తమానం టైం వైపు చూసుకుంటూ తన స్కూటీ తొందరగా నడుపుతూ వెళ్తుంటే సడన్గా మధ్యలో ఒక అతను అడ్డు రావడంతో గుద్దేసింది. అలా గుద్దడంతో పక్కనే ఉన్న స్తంభం దగ్గరికి వెళ్ళి పడ్డాడు. ఓ మై గాడ్, నేనేంటి ఇలా చేశాను అని అనుకుంటూ వెంటనే బండిని ఆఫ్ చేసి పక్కనే పార్క్ చేసి ఎదురుగా ఉన్న అబ్బాయిని చూసింది. హ్యాండ్సమ్ అబ్బాయిలకి అసూయ పుట్టేలా ఉన్న అతన్ని చూస్తూ ఉండిపోవాలనిపించింది ఒక క్షణం. ఒంటి మీద తనని పరీక్షగా గమనిస్తూ చాలా చోట్ల కత్తిపోట్లు కూడా ఉన్నాయి. వెంటనే ఏం చేయాలో తెలియక 108కి ఫోన్ చేసింది. క్షణాల్లో 108 రావడంతో అందులో అతన్ని ఎక్కించి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇంట్లో వాళ్ళకి కూడా విషయం చెప్పింది. అవతల వాళ్ళమ్మ మాట్లాడుతూ, మనకెందుకు లేవే అన్ని గొడవలు, నేను ఎత్తున వేసుకుంటా, ఇంటికి వచ్చాయి అని కంగారుగా అంటున్న తన తల్లి అడ్డుపడుతూ, ఎలా వదిలేయాలి చెప్పు, పైగా నేనే గుద్దేశాను, పొడిచినట్లుగా గుర్తులు కూడా చెప్పకుండా, అందుకే చూస్తూ వదిలేయలేక హాస్పిటల్ తీసుకొని వచ్చాను, నువ్వు తిని పడుకో సరేనా, ఎక్కువసేపు మేల్కోకు అని తన తల్లికి జాగ్రత్తలు చెప్పి అబ్బాయి కోసం ఐసీయూ వైపు చూసింది. అతనికి ఏమవుతుందని కొంచెం టెన్షన్గా అనిపించింది మిట్టికి. లోపల నుండి మీ సిస్టర్ వచ్చి ఎదురుగా అటు ఇటు తిరుగుతున్న మిట్టిని చూసి, మేడం అని చిన్నగా పిలిస్తే వెంటనే తన వైపు చూసి, ఏంటి అన్నట్లు, పేషెంట్కి మీరేమవుతారు, ఎవరో తనని పొడిచారు, అది కాకుండా ఎప్పుడు తన స్కూటీతోనో, ఇప్పుడు నేను స్కూటీతో గుద్దేశాను అని తెలిస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు, అది జరగకుండా వెంటనే ఏదో ఒకటి చెప్పాలి అని మనసులో అనుకుంటూ, అతను నా బంధువు, నా బావ అని అబద్ధం చెప్పింది. ఓకే, ఐసి, అతనికి చాలా చోట్ల కత్తిపోట్లు ఉన్నాయండి, ఎవరో తనని పొడిచినట్లుగా అనిపించాయి, అదే కాకుండా తనకి బలమైన గాయం కూడా తగిలింది, ఎందుకు ఇలా అయిందో మీరు చెప్తారా అని ఫామ్లో నోట్ చేసుకుంటూ అడిగింది. అతనికి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదండి, అందుకే అతను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు, అది కాకుండా ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసి సైకోలో ప్రవర్తించి తాను గాయపరుచుకుంటాడు, అలా అయి ఉంటుంది అని అప్పటికీ కష్టంగా అబద్ధాలు చెప్పింది. పరీక్షగా గమనించింది సిస్టర్. ఏంటి అలా చూస్తుంది, కొంప తీసి కనిపెట్టేసిందా అని మనసులో అనుకుంది. వెంటనే తన వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మయ్య, వెళ్ళిపోయింది అని మనసులో అనుకుంటూ లోపల ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందని కొంచెం టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది మెట్టి. వెంటనే బిల్ పే చేసి ఐసీయూ దగ్గరికి వెళ్ళి ఒకసారి అతను పలకరించి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి వెళ్ళింది. అప్పుడే మెల్లగా మెలకు వచ్చిందే అతనికి. బెడ్ మీద అలా ఉన్న అతన్ని చూస్తూ ఒక క్షణం ఉండిపోయింది. తెల్లని చర్మంతో ఒత్తిగా కనుబొమ్మలు చూస్తూ ఉండిపోయింది. అబ్బాయిలకు కూడా ఇలా అందంగా ఉంటారా అని అనుకోకుండా ఉండలేకపోయింది ఒక క్షణం. వెంటనే తన బుద్ధి హెచ్చరించడంతో స్పృహలోకి వచ్చి అతని వైపు చూసింది. మెల్లగా కళ్ళు తెరిచిన అతను ఎదురుగా ఉన్న 5.2 అడుగుల తెల్లని మేని చార్మింగ్ బ్యూటీని, బుట్టబొమ్మలా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు.
ఆ అబ్బాయి. మెల్లగా లేవడానికి ప్రయత్నిస్తుంటే జాగ్రత్త అండి అని అతన్ని పట్టుకొని పైకి లేపితే అతని వైపు చూస్తూ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉండిపోయాడు. వణుకుతున్న గొంతుతో నేనెవరు అని ఒక్కసారిగా నడుముతో షాక్ కొట్టినట్టు షేక్ అయినట్టుగా అయింది మిట్టికి. ఏం మాట్లాడుతున్నారు? మీరెవరో మీకు తెలియదా? అని అంటున్నా తనని చూసి తెలియదు అని అమాయకంగా ఫేస్ పెట్టి అన్నాడు. దేవుడా! ఇతను కొంప తీసి గతం మర్చిపోయాడా ఏంది? అని అనుకుంటూ ఒక నిమిషం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. మిట్టి ల్యాప్టాప్లో అతని రిపోర్ట్స్ చెక్ చేస్తున్న డాక్టర్కి మిట్టి గొంతు వినిపించి ఎదురుగా చూశాడు. డాక్టర్ డాక్టర్ అతనికి ఏమీ గుర్తు రావట్లేదంట, ఒకసారి చెక్ చేయండి అని అనడంతో తన వైపు చూసి కూర్చో అమ్మా, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి అని అనడంతో అనుమానంగా కనుబొమ్మలు ముడిచింది. ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? అతను అతను గతం మర్చిపోయాడమ్మా. ఇప్పుడు అప్పుడే గతం గుర్తుకు రావడం కష్టం అని అనడంతో ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అనిపించింది. ఏం మాట్లాడుతున్నారండి? ముమ్మాటికి చెప్పింది నిజం. అతనికి ఇప్పుడు ఏం గుర్తుకు రాదు. ఎవరో అతనిని నెత్తి మీద ఇప్పుడు ఏం గుర్తుకు రాదు. ఎవరో అతన్ని నెత్తి మీద బలంగా కొట్టారు అని అనడంతో వెంటనే స్కూటీతో కొద్దాను కదా, ఈ డాక్టర్ ఏంటి ఇలా చెప్తున్నాడు అని మనసులో అనుకుంది. డాక్టర్ మాట్లాడుతూ అంటే మీరే కదా, మీరు రిలేటివ్స్ కదా, మీకు బలంగా కొట్టిన వాళ్ళు ఎవరో తెలియదా అని కొంచెం గంభీరంగా అడిగాడు. డాక్టర్ వెంటనే ఆ గొంతుకు జడిసి అది ఏం లేదు డాక్టర్ అని అతని గాయం చేసుకున్నాడు అనడంతో తన వైపు సూటిగా చూసి నిజంగా అతను తెలుసు కదా? తెలుసు డాక్టర్, ఎందుకు అలా అడుగుతున్నారు? ఆ అబ్బాయిని చూస్తుంటే నీకు తెలిసినట్టుగా అనిపించడం లేదు అని అనడంతో అది మీరెలా చెప్పగలరు డాక్టర్? పేషెంట్ చూస్తుంటే మేము అంతా చెప్పగలుగుతాము. అతని గంభీరత్వం, అతని ఎత్తు, బాడీ అంతా చూస్తే సాధారణ వ్యక్తిలా కనిపించడం లేదు అని అనడంతో ఒక్కసారిగా గుండె జారి కడుపులోకి వచ్చినట్టుగా అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు అని లేచి అతను మా బావ తను వైపు చూసి ఇట్స్ ఓకే అమ్మా, నేను ఏదో అలా ఉన్నాడని చెప్పానంతే, కానీ అదే నిజమని నమ్మితే ఎలా అని తనని కూర్చోబెట్టి తన ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఇవ్వడంతో ఒకసారిగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతనికి ఇప్పుడిప్పుడు గతం గుర్తుకు రాదు అని అనడంతో ఏం చేయలేక అతను చెప్పింది శ్రద్ధగా వింది. డాక్టర్ క్యాబిన్లో నుండి బయటికి వచ్చిన తనకి ఎదురుగా ఐసీయూ వైపు చూసింది. అంతే కొత్తగా విచిత్రంగా చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా గజని సినిమా గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఈ గజని నేను భరించానా? పొరపాటున నా స్కూటీతో గుద్దినందుకు ఇంత పెద్ద శిక్షనా? దేవుడా, ఎందుకయ్యా నా మీద ఎంత పగపట్టావు? నీకు శనివారం పులిహోర ప్రసాదంగా పెట్టలేదనే కదా నీ కోపం అంతా అని మనసులో అనుకుంటూ ఇప్పుడు కానీ మాతాశ్రీకి తెలిస్తే నా అని అనుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. అలా వదిలేయలేక ఎదురుగా ఉన్న మిట్టిని చూసి నేనెవరు అని ఎదురుగా ఉన్న తనని చూసి నాకేం తెలుసు, ఏదో సాయం చేద్దామని ఇక్కడ తీసుకొస్తే ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. అక్కడే ఉన్న సిస్టర్ మాట్లాడుతూ ఏంటి మేడం, అతను ఎవరో అడుగుతున్నారు కదా, మీ భావని ఇందాక చెప్పారు కదా, ఎందుకు చెప్పట్లేదు అని అనడంతో ఉలిక్కిపడి చూసింది సిస్టర్ వైపు. అప్రయత్నంగా అక్కడ ఉన్న వ్యక్తి భావన అని అనుకుంటే అతని వైపు చూసి ఇబ్బందిగా అవును, కొత్తగా వచ్చిన బావవి అని నీరసంగా అంది. వెంటనే తలంతా పట్టేసినట్టుగా అనిపించి పడిపోబోతున్న తనని చేతులతో పట్టుకొని ఆపింది. ఒక క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఆ వ్యక్తివి మిట్టి పాపవి. బాబా వస్తున్నాను, ఎవరు ఇంత ఉదయాన్నే డోర్ కొడుతున్నారు అని కోపంగా అనుకుంటూ డోర్ తీయడానికి వస్తుంది లత గారు. మిట్టి వాళ్ళ అమ్మగారు డోర్ తీసిన తన కూతురు ఉండటంతో వచ్చావా? నిన్న రాత్రి నుండి నీకు హాస్పిటల్ ఎలా పడతావేమో అనుకున్నాను, పర్వాలేదు బాగానే ఉన్నావే అని లోపలికి ఆహ్వానిస్తుంది. అప్రయత్నంగా పక్కకు చూసింది. అప్పుడు 6.2 హైట్తో 5 ఫెయిర్ స్కిన్ కలర్తో ఎదురుగా దృఢమైన చేతి కండలతో ఉన్న వ్యక్తిని చూస్తూ ఉండిపోయింది లత గారు. ఎవరు ఇతను అని అప్రయత్నంగా తన నోటి నుంచి అంటుంటే అక్కడున్న మిట్టి తన నోటిని మూసి లోపలికి వచ్చి పక్కకు తీసుకుని వెళ్ళింది. విచిత్రంగా చూశాడు అతను. ఎవరు అంటే అలా చెప్పవేంటే అని కోపంగా అంటున్న తనను చూసి రాత్రి జరిగింది పూసుకొచ్చినట్టు చెప్పింది. వెంటనే అక్కడున్న చైర్లో కూలబడిపోయింది. అక్కడున్న వాటర్ గ్లాస్ తీసుకుని గటగట తాగేసింది లత గారు. అంటే ఇప్పుడు తిని మన ఇంట్లో ఉంచుకోవాలా అని కొంచెం కోపంగా పైకి లేచి అనడంతో వేరే దారి లేదమ్మా, పాపం అతనికి ఇప్పుడు ఎవరు లేరు, అతను
ఫ్యామిలీ అతని దగ్గరికి వచ్చేంత వరకు మనం ఇక్కడే అతనికి షెల్టర్ ఇవ్వాలి. ఎంత షెల్టర్ ఇస్తే మాత్రం అలా రిలేటివ్ కాలేని వాళ్ళని రిలేటివ్ అని మనం చెప్పాలా? ఇంపాసిబుల్. మర్యాదగా అతనిని బయటికి పంపించేయి. పైగా పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇలా ఇంటిలో పరాయి అబ్బాయి ఉండడం అంత మంచిది కాదమ్మా. ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో మనకి అతని అవసరం చాలా అవసరం అమ్మా. అప్రయత్నంగా తన కూతురి వైపు చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావే అని కొంచెం కోపంగా అడగడంతో, అవును, అతన్ని చూడు ఒకసారి ఎలా ఉన్నాడో. అలా అతన్ని చూస్తుంటేనే మనకి భయం వేస్తుంది. అలాగే వడ్డీలు వసూలు అని బేకరీ షాప్కి ఎంతమంది వస్తారు చెప్పు. వాళ్ళు కానీ ఇతన్ని చూసారనుకో భయపడి పారిపోతారు. చేయమంటావు నా ఆలోచన అని మెలమెల మెరుస్తూ చెప్తున్న కూతురిని చూసి ఏడ్చినట్టే ఉంది. వద్దు, కష్టమో నష్టమో ఇద్దరు పడుతున్నాం కదా, అయినా అంత దీని పరిస్థితుల్లో ఏం లేవు. మనం వాళ్ళకి వడ్డీని తీర్చుకుందాం. ముందు అతన్ని బయటకు పంపించేసాయి. పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో అబ్బాయిని ఉండడం నాకు అంత నచ్చడం లేదు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్. పైగా తన గతం కూడా మర్చిపోయాడు. నేను నిన్ను యాక్సిడెంట్ చేయకపోయి ఉంటే అతను ఎవరో నేనెవరో. కానీ నేను నిన్న నేను అతన్ని గుద్దేశానమ్మా. ఇప్పుడు కానీ అతను కానీ ఏటైనా ఎక్కడికైనా వెళ్ళిపోతే పోలీసులే చిక్కితే అతను ఎవరు ఏంటని కోపి లాగితే నేను యాక్సిడెంట్ చేసిన విషయం కూడా తెలిసిపోతుంది. దయచేసి నా మాట వినమ్మా. కొన్ని రోజులు మాత్రమే మన ఇంట్లో ఉంటాడు, తర్వాత ఎక్కడో ఉంటాడు. నా బంగారం కదా అని రిక్వెస్ట్గా అడుగుతున్న తన కూతురుని చూసి కాదనలేక బయటికి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొన్ని రోజులు మాత్రమే ఆ అబ్బాయిని ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇస్తున్నాను, అదర్వైజ్ నువ్వు ఆ అబ్బాయిని పంపించేయాలి అని అనడంతో మా అమ్మ బంగారం కాదు అని బుగ్గని ముద్దు పెట్టింది. అప్పుడే కొంచెం సవరించుకొని వాళ్ళు వెనుకున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని తడబడుతున్నా గొంతుతో అడుగుతుంటే అప్పటి వరకు వాళ్ళ మాటలు ఎక్కడ విన్నాడో అని భయంతో అడిగింది మిట్టి. మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా అని అమాయకంగా అంటున్నా అతను చూసి, నీ బాడీకి నీ మాట తీరిక అసలు సంబంధమే లేదురా ఆయన అని మనసులో అనుకుంటూ ఉండగానే, ఏం లేదు, జస్ట్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నా. నువ్వేంటి ఇలా వచ్చావు, ఏమైనా కావాలా అని తన దగ్గరికి వెళ్ళి అడగడంతో, ఏమీ లేదు అని ఏమైనా తల ఊపాడు. నా పేరేంటి, నీ పేరు కూడా నీకు గుర్తులేదా అని ఆశ్చర్యంగా అడిగింది. లేదు అని బుద్ధిమంతుడిలా తల ఊపితే వెంటనే, అతనికి ఒక కొత్త పేరు పెట్టాలనుకుంటా అమ్మా అని పక్కనే ఉన్న లతాగారి చెవిలో గుసగుసంది. మరి ఇంకేంటి పెట్టు, చేతో ఒక పేరు. ఏం పెట్టాలి నీ పేరు అని అప్పుడే పక్కనే ఉన్న టీవీలో నుంచి చూస్తే మల్లెల వాన నాలోన అన్న సాంగ్ వినిపించి వెంటనే ఐడియా వచ్చినట్టుగా, నీ పేరు రాజా అని అప్పటికప్పుడే పేరు పెట్టేసింది. రాజా నా అని అప్రయత్నంగా తన నోటి నుంచి అన్నాడు. వెంటనే చిన్నగా తలూపింది అవును అన్నట్టు. సరే ముందు ఈ అబ్బాయికి రూమ్ చూపించు అని అనడంతో, ఇవి నాకేమవుతారు అత్తయ్య. అక్కడే ఉన్న లతా గారు కోపంగా చూశారు. అత్తయ్య అన్నందుకు వెర్రిగా నవ్వి ప్లీజ్ అన్నట్టు అనడంతో, అవును అవును బాబు అత్తయ్య అవుతాను, ఇది నీకు మరదలు అవుతుంది అని వెటకారంగా ముందు అబ్బాయిని లోపలికి తీసుకుని వెళ్ళు అమ్మ అని చెప్పి, రాజా నీకు రూమ్ చూపిస్తాను అని అనడంతో చిన్నగా బుద్ధిమంతుడు తల ఊపి తన వెంట వెళ్ళాడు. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నీ కోసం ఛాయ్ తీసుకొని వస్తాను అని అనడంతో అలానే అని అనుకుంటూ పక్కనే కబోర్డ్ ఓపెన్ చేశాడు. తన డ్రెస్సులు తప్ప ఏమీ లేకపోవడంతో, ఇవేంటి అన్ని నీ డ్రెస్సులు ఉన్నాయి, మరి నా బట్టలేవా అని అమాయకంగా అడుగుతున్నా తను చూసి, ఇప్పటికీ వీడికి బట్టలు కూడా కొనాలి కదా, అసలు మన తండ్రి డబ్బులు కూడా లేవు, ఇప్పుడు మాతశ్రీని అడిగితే ఏమంటుంది ఏంటో అని బేలుగా అనుకుంటూ ఎదురుగా ఉన్న తనని చూసింది. నీ పాత బట్టలన్నీ నేను అడుక్కునే వాళ్ళకి ఇచ్చేసాను, నీవే కాదు నావి అమ్మవి కూడా ఇచ్చేసాను. నీకు బట్టలు కావాలంటే షాప్కి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనాల్సిందే, నువ్వు అంతలోకి ఫ్రెష్ అవ్వు, నేను నీకు కొత్త బట్టలు తీసుకొని వస్తాను అని అనడంతో అలానే అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిచెన్లో కృష్ణ ఆడుతూ ఉన్న వాళ్ళ అమ్మని చూసి మమ్మీ అని గారంగా పిలిచిన కూతురిని చూసి, ఏంటే అత్తయ్యని చేసేసావుగా, అబ్బాయిని చూస్తుంటే నాకు తమ్ముళ్ళగా ఉన్నాడు అని చిరుకోపంగా అంది. ఓహో నేను అత్తయ్య అన్నందుకు కోపమా, పోనీ అక్కని పిలవమంటారులే అని మిరుపు కళ్ళతో అంటున్న తన కూతురిని చూసి తన నెత్తి మీద కొట్టింది. మమ్మీ నొప్పి రావాలని కొట్టింది, ముందు చెప్తున్నాను ఆ అబ్బాయిని కొన్ని రోజులు తప్ప ఎక్కువ రోజులు ఉండడానికి వెళ్ళలేదు అని కోపంగా చెప్పి, చెందుకు వచ్చావు, నువ్వు భలే గెస్ట్ చేస్తావు మమ్మీ, అతనికి బట్టలు కొనాలి మరి కొను అని ఛాయ్ మరగబడుతూ అంటున్నా తన తల్లిని చూసి, మమ్మీ నీకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఉంటే ఇవే వడ్డీతో కల్పిస్తాను, మొన్న ఇలానే వడ్డీకి ఇస్తానని 4,000 తీసుకున్నా, అసలు లేదు వడ్డీ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు మమ్మీ ప్లీజ్ మమ్మీ, నా కోసం కాదు, ఈసారి ఖచ్చితంగా ఇచ్చేస్తాను చెప్తున్నాను కదా ప్లీజ్
అని బేలగా అంటున్న కూతురిని చూసి పక్కనే ఉన్న పప్పుల డబ్బాలో నుంచి 2,000 తీసిచ్చింది. ఏంటి 4,000 అయినా కావాలి, అసలు అతని సైజు ఎక్కడ దొరుకుతుందో ఏంటో చూడాలి అని అనడంతో ఏం కాదు దొరుకుతుంది, వెళ్ళు ఇవే ఉన్నాయి, ఎక్కువ మాట్లాడితే అవి కూడా తీసుకుంటాను అని కోపంగా చెప్పడంతో ఇంకేం చేయలేక 2,000 తీసుకొని పక్కనే ఉన్న బట్టల షాప్కి వెళ్ళింది. అతను హైట్కి సరిపోయే బట్టలు లక్కీగా దొరకడంతో 2 షర్ట్లు 2 ప్యాంట్లు తీసుకుంది. తొందరగా ఇంటికి వచ్చి రాజా రూమ్కి వెళ్ళి చూసింది. అప్పటికి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి వస్తున్న రాజాని చూసి ఉండిపోయింది మిట్టి. 8 ప్యాక్ బాడీతో నడుము వరకు కట్టుకున్న టవల్ని చూస్తూ ఉంటే ఒక్కసారిగా తనని చూస్తూ ఉండిపోయింది. అలా ఉండిపోయిన తను చూస్తూ దగ్గరికి వచ్చాడు. దెబ్బకి తేరుకొని తన వైపు చూసి వెంటనే ముఖాన్ని తిప్పేసుకుంది. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు అని అమాయకంగా అడిగిన తనని చూసి లోగొంతులో పచ్చి మిరపకాయ పడినట్లుగా అనిపించి, నీకు బట్టలు తీసుకొచ్చాను, వెంటనే వేసుకో. నువ్వు తీసుకొచ్చావా అని అనడంతో ఆశ్చర్యంగానే అన్నాడు. మరి ఇంకెవరు తీసుకొస్తారు, ఇక్కడ తెలిసిన వాళ్ళు నేనే కదా అని విపరీతంగా తన నోటి నుండి అంటూ ఉంటే అనుమానంతో కనుబొమ్మలో ముడిచి, తెలిసిన వాళ్ళు ఏంటి ఏంటి అంటే నువ్వు నా రిలేటివ్ కాదా అని అమాయకంగా అడుగుతున్న తనని చూసి నిజం చెప్పలేక, అలాగని అబద్ధాన్ని నమ్మకంగా చెప్పలేక సతమతం అవుతుంది. అంటే అంటే నేను నీ రిలేటివ్ని అన్న ఉద్దేశంతో అన్నాను అంతే, నువ్వు నా రిలేటివ్నే అని ఎక్కువసేపు అక్కడ ఉండక వెంటనే ఇదిగో నీకు బట్టలు తీసుకొచ్చాను, ఇవి వేసుకో, ఇవి వేసుకోవాలా, ఏమైంది వీటికి బాలేదా అని అడుగుతుంటే, లేదు ఇవి నేను ఎప్పుడు వేసుకోలేనట్టుగా నాకు అనిపిస్తుంది. నీకెలా అనిపిస్తుంది, మేము కదా రోజు నేను చూసేవాళ్ళం, ఇవి వేసుకో అని కోపంగా చెప్పడంతో అలానే వేసుకుంటాను అని తన చేతిలో ఉన్న కవర్ తీసుకొని అన్నాడు. సరే నువ్వు త్వరగా రెడీ అయితే అమ్మ టిఫిన్కి రమ్మంటుంది. అవునా అని అనుకుంటూ తన ముందే బట్టలు మార్చుకోబోతుంటే, ఏం చేస్తున్నావు అని కంగారుగా అడిగింది. బట్టలు మార్చుకుంటున్నాను. అయ్యో నేను బయటికి వెళ్ళాక నువ్వు మార్చుకో, అర్థమవుతుందా అని అనడంతో అమాయకంగా ఫేస్ పెట్టి అలానే అని అన్నాడు. వచ్చిన 2 గంటల్లోనే నాకు టార్చర్ చూపిస్తున్నాడు వీడు, దేవుడా వీడికి త్వరగా గతం గుర్తుకు వచ్చేలా చూడు స్వామి ప్లీజ్ అని ఏడ్పు ముఖంతో దేవుడిని మనసులో ప్రార్థించుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. వెంటనే తను అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని బటన్స్ పెట్టుకుంటే, ఇంకా ఎంతసేపు రెడీ అయిపోయావా అన్న గొంతు ఒక్కసారిగా తన వైపు చూశాడు. పైన 3 బటన్స్ వదిలేయడంతో ఒక్కసారిగా తనను చూస్తుండిపోయింది. బ్లాక్ జీన్స్ వైట్ షర్ట్లు, తనకి రంగు వైట్ షర్ట్ పోటీ పడుతున్నట్టుగా ఉన్న తన ముఖాన్ని చూస్తే ఏ బాడీని ఎప్పుడు ఎవరిది అలా చూడకపోవడంతో తనే మర్చిపోయింది. ఈ గుటికలు మింగుతూ తన వైపు చూసింది. అయిపోయింది, 2 బత్తాలు పెట్టుకుని వచ్చాడమే అని పెట్టుకోబోతుంటే, త్వరగా వచ్చేసాయి నేను హాల్లో ఉంటాను అని చెప్పి నేను నిజంగా ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు. ఆయన వీడింత డ్యామ్ హాట్గా చెందుకున్నాడు ఏంటి అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బత్తాలు కూడా పెట్టేసుకోవడంతో తన వెనక బుద్ధిమంతుడిలా వెళ్ళాడు. అలా రాగానే వచ్చిన రాజాని చూసి ఒక్కసారిగా తనని చూస్తూ ఉండిపోయి మరుక్షణం తేరుకొని, అమ్మ టిఫిన్ 2 నిమిషాలే, అబ్బాయి ఇంకా ఎంతసేపు అమ్మా, నాకు చాలా ఆకలిస్తుంది. అక్కడే ఉన్న రాజా కూడా అవును ఐఎమ్ హంగ్రీ నౌ అని అంటున్న తనని చూస్తే, ఇప్పటివరకు నబ్బురు తిన్నావు కదా, ఇంకా ఆకలిస్తుందా అని నోట్లో సడుగుతుంది మిట్టి. ఏంటి ఏదో అంటున్నావు అని అమాయకుడిలా అడుగుతున్న తనని చూసి, ఏం లేదు అమ్మ ఉప్మా బాగా చేస్తుంది, దా వెళ్ళి తిందాం. ఉప్మానా అప్రయత్నంగా తన నోటి నుంచి అంటే, ఏం ఉప్మాకేమైంది, నాకు ఉప్మా ఇష్టం ఉండదేమో, నీకెలా తెలుసు ఉప్మా ఇష్టం ఉండదని అని అనుమానంతో కనుబొమ్మలు ముడిచి అంటుంటే తన వైపు చూసి, ఏమో నేను ఎప్పటికీ వచ్చి తిన్నది తినలేనట్టుగా నాకు అనిపిస్తుంది, అదేం కాదు ఇష్టంగా తింటే బాగానే ఉంటుంది అని తనని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టుకొని వాళ్ళ అమ్మకి సైగ చేసింది వడ్డించమన్నట్టుగా. వెంటనే 2 ప్లేట్లు వడ్డిస్తుంటే దాన్ని చూస్తూ ఉన్నాడు తప్ప తినట్లేదు. మళ్ళీ ఏమైంది, నాకు ఇది వద్దు అని అంటుంటే అసహనంగా అనిపించి, బానే ఉంటుంది పట్టు అని స్పూన్తో నోట్లో పెట్టింది. వాళ్ళ అమ్మ గుర్రుగా చూసింది మిట్టి వైపు. ఒక వెర్రినవ్వు నవ్వి వెంటనే బౌల్ తనకిచ్చింది. నిజంగానే ఉప్మా కూడా టేస్ట్గా అనిపించడంతో మిట్టిని వదిలి నా స్పూన్ తీసుకొని వెంటనే తింటున్నాడు. అలా తినడంలో కొంచెం ఊపిరి పీల్చుకుంది. వెంటనే తను కూడా తినేసి, రాజా నువ్వు రెస్ట్ తీసుకో సరేనా అలానే అని అనుకుంటూ వెళ్ళాడు. తను అలా వెళ్ళిపోవడంతో, అమ్మ నేను చోటి దగ్గరికి వెళ్ళొస్తాను అలానే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. గబగబా మేడ మీదకి వెళ్ళి 2 దాబాల మధ్య ఒక చెక్క ఉండడంతో అది ఎక్కి క్షణాల్లో పైన ఉన్న టెంట్ హౌస్లోకి వెళ్ళింది. చోటు చోటు అని పిలుస్తుంటే, ఏంటక్క ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వా
అని దుప్పటి లాగించి ఆవింతలు తీస్తూ లేచాడు 17 ఏళ్ల చోటు. 11 అవుతున్న ముద్దు నిద్ర ఏంట్రా అని తల మీద కొడితే ఏడుపు ముఖంతో పెట్టాడు. ఇప్పుడు అంత అర్జెంటుగా నేను లేపాల్సిన పని ఏమొచ్చింది? నేను చెప్పింది వింటే నీకు కూడా ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ అని అక్కడున్న స్టూల్ మీద కూర్చొని అంది. వెంటనే ఏంటి జరిగిందంతా చెప్పింది. దెబ్బకి షాక్తో బిగుసుకుపోయాడు చోటు. చోటు 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 అని పిలుస్తూనే అంతకి పలకకపోయేసరికి వాటర్ బాటిల్ ఉండడంతో నీళ్లు తీసుకొని కొట్టింది. దెబ్బకి స్పృహలోకి వచ్చాడు. తన వైపు చూస్తున్న తనని చూసి ఏంటక్క ఇది సినిమానా లేక నిజంగా జరిగిందా ఆశ్చర్యంతో అడిగాడు. నేనెందుకు అబద్ధం చెప్తానురా, నిజంగా నిజం. వాడు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. అవునా, నేను ఒకసారి చూస్తానే నెత్తి మీద ఒకటి కొట్టి. వాడు ఏమైనా సెలబ్రిటీనా అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడానికి? ప్లీజ్ అక్క ఒకసారి నేను చూస్తాను. సరేలే చూద్దావు కానీ ముందు నా ఆలోచన చెప్పు, ఎలా ఉంది? అతనికి ఎప్పుడైనా గతం గుర్తుకు వస్తే నేను కూడా వెంకటేశ్వరుని గతం గుర్తుకు రావాలని కోరుకున్నాను రా. చూస్తూ చూస్తూ అతనిని ఎలా వదిలేయాలి చెప్పు. అందుకే నా బావగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తా. అంతేకాదు ఇతని ముందు ముందు మన షాప్కి మామూలుకి అని రౌడీలు వస్తారుగా, అప్పుడు వీడిని చూపిస్తా. దెబ్బకి వీడిని చూస్తేనే సగం బతుక చచ్చిపోతారు. ఎలా ఉంది నా ప్లాను? అదిరిపోలే అని 2 కళ్ళు ఎగిరేసి అంది. రిస్క్ అవుతుందేమో, ఈ రిస్క్ తీసుకోకపోతే మిట్టి ఎలా అవుతాను చెప్పు అని అంటూ, సరేరా ఆ గజనీని పరిచయం చేస్తాను అని అనడంతో ఉత్సాహంగా మిట్టి ఎలా వచ్చిందో అలానే వెళ్ళాడు తన ఇంటికి. పడుకున్న తనని చూసి ఆశ్చర్యపోయాడు చోటు. అక్క ఇతను నిజంగా మనిషానా లేక అమృతం తాగి వచ్చిన దేవతనా కదా, చాలా అందంగా ఉన్నాడు కదా అని సోఫాలో ఉన్న మిట్టి తననే చూస్తోంది. ఏంటక్క పడిపోయావా? షేమోరా, వీడి అందరూ నన్ను వాడి వైపు లాగేసుకుంటుంది. అంటే మా బావని ఫిక్స్ అయిపోవచ్చా? పగులు దిరోయ్, పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు. ముందు వీడిని కొంచెం మార్చాలి. ఏం చెప్తున్నా అక్క, చూస్తాగా అని రాజు ఎప్పుడప్పుడు లేస్తాడా అని ఎదురుగా చూస్తూ కూర్చుంది. తన ఎదురు చూపులు ఫలించినట్టుగా అరగంటకు మెలకు వచ్చి తనని చూస్తూ కనిపించిన మిట్టిని చూసి లేచాడు. పక్కనే ఉన్న చోటు హాయ్ బావా ఎవరన్నట్లు అర్థం కాక చూశాడు. అతని చోటు మన షాప్లోనే వర్క్ చేస్తాడు. నా సొంత తమ్ముడిలా. షాప్నా? మనకి షాప్ కూడా ఉందా? ఉంది. 2 రోజులు అయితే నేను నీకు చూపిస్తాను, సరేనా? అలానే అని బుద్ధిమంతుడు తల ఊపాడు. సరే నాతో పాటు రా అని తన దగ్గరకు వచ్చి ఒక చేతిని పట్టుకొని మేడ మీదకు తీసుకొని వెళ్ళింది. వెంటనే అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి తన మెడ వరకు ఒక క్లాత్ చుట్టి చోటుకి సైగ చేసింది. షేవింగ్ క్రీమ్ అందించాడు. అది తీసుకొని రాస్తుంది. ఏం మాట్లాడకుండా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. 5 నిమిషాల తర్వాత మెల్లగా షేవింగ్ చేస్తుంది. బుద్ధిమంతుడిలా కూర్చొని ఉన్న తనకి అప్రయత్నంగా ఎదురుగా తనకి షేవింగ్ చేస్తూ ఉన్న మెట్టి పెదవుల మీద తువ్వి పడింది. మెల్లగా గీస్తున్నప్పుడు తన కళ్ళు చిన్నవి చేస్తూ తన 2 పెదవుల దగ్గరికి ముడుచుకొని తను రమ్మన్నట్లుగా అనిపించింది. గడ్డం గీయడం పూర్తి కావడంతో అయిపోయింది అని చిన్న చిరునవ్వుతో చెప్పి అప్రయత్నంగా రాజా వైపు చూసింది. ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే అక్కడున్న చోటుకి చిన్నగా దక్కాడు. స్పృహలోకి వచ్చాడు. ఇద్దరు తన ఒంగోని ఉన్న తన పైకి లేచి అక్కడ ఉన్న అందరినీ తీసి చూపించింది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు రాజా. ఇది తనేనా అని. షింటక్క బావ అందంగా ఉన్నాడు కదా, అందుకే కదా ఇలా చూస్తూ ఉండిపోయావు అని చెవిలో గుసగుస అన్నాడు. చిన్నూరుమోయ్. షింట మాటలు అమ్మ వీడు చూడడానికి భయంకరంగా ఉన్నాడని గడ్డం గీయించమంది, అందుకే. ఎదురుగా బార్బర్ షాప్ ఉంది కదక్క. వాడి గడ్డం గీసినందుకు 500 అవుతాయి అన్నాడు. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. పోనీ అమ్మ నాన్న మాట పూర్తి కాకముందే డబ్బులు అడిగితే దెబ్బలు పడతాయని ముందే చెప్పింది, అందుకే అడగలేదు. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బాయి ఏం లేదు, నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు అని చెప్తుంది అక్క అని చోటు అనడంతో చిన్నగా నవ్వాడు. షార్ప్గా చూసింది చోటు వైపు మిట్టి. సరే కిందికి రా అని తన చేతిని పట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి మా అని గట్టిగా అరుస్తుంది మిట్టి. అబ్బాబా వస్తున్నానే అని అనుకుంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇందాక చూసిన వ్యక్తినేనా అనిపించింది మిట్టికి. రియాక్ట్ అవుతే ఎలా ఉన్నాడు? ప్రభాస్లా లేడు అని చిన్న చిరునవ్వుతో అంది. ఇప్పుడు చూడు ఎంత లక్షణంగా ఉన్నాడు. ఇందాక ఆ మాసిన గడ్డంతో చూస్తే నాకే జిగ్గుప్స కలిగింది. ఇప్పటికైనా నా పనితనం ఏంటో తెలిసి వచ్చిందమ్మా యాటిట్యూడ్గా తన షర్ట్ కలర్ను ఎగిరివేస్తూ. బాగా అర్థమైంది. బేకరీ షాప్ కాకుండా ఏ సెలూన్ షాప్నో పెట్టుకుంటే బాగుండేది. దాంతో పుసుకుని నవ్వారు చోటు. ఆ పక్కనే ఉన్న రాజా కూడా. వాళ్ళిద్దరూ అలా నవ్వడం ఇష్టం లేక రాజా 2 రోజుల్లో మన ఫ్రెండ్స్ని వెళ్తున్నాం సరేనా చిన్నగా తల ఊపాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిట్టి. కోపంగా ఉన్నా సరే రాజా గురించి ఆలోచిస్తుంది. 2 రోజుల తర్వాత బేకరీ వచ్చిన డబ్బులతో మరో 4 జతలు బట్టలు రాజా కోసం
తీసుకుంది మిట్టి. ఉదయం 6 గంటలు శ్రావణ శుక్రవారం. అదే కాకుండా వరలక్ష్మి వ్రతం కారణంగా ఉదయాన్నే లేచి మడికట్టుకుని పూజ చేసింది. లైట్ గ్రీన్ కలర్ లంగా ఓణిలో మడికట్టుకున్న జుట్టును వదిలి కొంచెం అల్లి పూలు పెట్టుకుంది. ఏ మేకప్ వేయకుండా బుట్టలు తన చెవులకు తగిలించి మడిలో వాళ్ళ అమ్మ చేయించిన చిన్న నెక్లెస్ మాత్రమే పెట్టి ఇంకా ఏ ఆభరణాలు పెట్టకుండా నుదుటిన బొట్టు కింద చిన్న కుంకుమ పెట్టి వాళ్ళ పూజ విఘ్నంగా పూర్తి చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంది మన బ్యూటీ పాప. దేవుడిని నమ్మకపోవడం కాదు, నీ సొంత కష్టాన్ని నువ్వు నమ్మకో చాలు అని అంటుంటే, అయ్యో దేవుడిని అలా అనకమ్మా, మనం కష్టపడాలంటే ఖచ్చితంగా దేవుడు తోడుండాలి, ఆయనే కదా మనకు అన్నీ ఇచ్చేది, నాకు ఎనర్జీ ఇస్తే నేను బాగా పని చేస్తాను అని చిరునవ్వుతో చెప్పింది. నీకు బాగా దేవుడు భక్తి ముదిరిపోతుంది, ఉండొచ్చు, మరీ అతి ఉండకూడదు. 10th క్లాస్లో నీకు ఫస్ట్ రావాలని 100 కొబ్బరికాయలు పుట్టావు అంటే అది మా ఫ్రెండ్ కన్నా నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కొట్టానమ్మా. మరి ఇంటర్లో ప్రదక్షిణాలు చెప్పాను కదమ్మా, ఇంటర్లో నేను కానీ పాస్ అయితే దేవుడికి ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను. అదే ఇలా అని అష్టమాని నువ్వు పూజలు పునస్కారాలు అంటూ కూర్చో. రేపు నీకు వచ్చే మొగుడు కూడా ఖచ్చితంగా నిన్ను వద్దనుకొని ఎటైనా వెళ్ళిపోతాడు. అమ్మా నువ్వు అసలు మమ్మీవేనా? 2 ఒకటి, పెద్ద రాద్ధాంతాలు చేయకుండా షాప్కి వెళ్ళు, అలానే అని బుగ్గమూత పెట్టు వెళ్ళబోతుంటే చిన్నగా చిరునవ్వు నవ్వి బుగ్గ మీద ముద్దు పెట్టింది వాళ్ళ అమ్మగారు. ఆయన లత గారు హ్యాపీ అయిపోయింది. మన మిట్టి పాప బాగా నిద్ర రావడంతో సాయంత్రం ఎప్పుడో పడుకున్న మనిషి ఉదయం 7:30 టైంకి లేచాడు. ఫ్రెష్ అయి వచ్చి ఎదురుగా చూసిన తనకి పుత్తడి బొమ్మలా మిలమిలా మెరుస్తూ దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటున్నా తనను మిట్టి పాపని చూస్తూ ఉండిపోయాడు. ఒక్క క్షణం తన మనసు గతి తప్పింది నట్టుగా అనిపించింది. హారతి నైవేద్యం అన్ని పెట్టి ఎదురుగా చూసిన తనకి రాజా కనిపించాడు. రాజా అని చిన్న చిరునవ్వుతో ఎదురు వెళ్ళి తనకి హారతి ఇచ్చి పొట్టు పెట్టింది. రెడీ అయిపోయావా? సరే మనం ఈ రోజు నుంచి షాప్కి వెళ్దాం. నీకు చెప్పాను కదా నిన్న మనకి ఒక బేకరీ ఉందని అని అనడంతో చిన్నగా తల ఊపాడు. అవును అన్నట్టు అప్పుడే లత కిచెన్లో నుంచి వచ్చి ఎంతసేపు అయిపోయిందా పూజ అని అనుకుంటూ వస్తుంటే, అయిపోయిందమ్మా, నువ్వు టిఫిన్ పెడితే మేము షాప్కి వెళ్తాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఇద్దరు. పెసరట్టు ఉప్మా పెట్టడంతో బుద్ధిమంతుల్లా తిన్నాడు. వీటికి రుచి పాకానే ఎక్కుతాయి అనుకుంటా అని మనసులో తనని చూసి అనుకుని తనకి 2 పెట్టేసరికి అవి తిని ఇద్దరు కలిసి స్కూటీ మీద బేకరీ షాప్కి వెళ్ళారు. చిన్న స్థలమైన అది వాళ్ళ సొంత కష్టార్జితంతో వాళ్ళ అమ్మ కొనిపెట్టిన బేకరీ అది. దాన్ని ఇవ్వమని చాలా మంది వచ్చి గొడవ చేశారు, కానీ దానికి మిట్టి ఒప్పుకోలేదు. సొంత కష్టార్జితంతో వాళ్ళ అమ్మ మిషన్ కొట్టే డబ్బులు సంపాదించిన దాంతోనే తనకి కేక్స్ మీద నష్టంతో బేకరీ ఆలోచన వచ్చినప్పటి నుంచి వాళ్ళ అమ్మ తనకి సపోర్ట్ చేశారు తప్ప ఎప్పుడూ వెనక్కి లాగానే చూడలేదు. కాకపోతే మొదట్లో కొంచెం సంశయిస్తూనే వద్దని వారించింది. ఆయన మొండి పట్టుదలగా మిట్టి కావాలని పట్టుబట్టడంతో ఏం చేయలేక వెంటనే కొన్న ఖాళీ స్థలంలో చిన్నగా నిర్మించుకున్నారు. వాళ్ళ ఇంటికి 2 కిలోమీటర్లు ఉంటుంది బేకరీ. మిడిల్ ఏజ్ కేటగిరీలో ఆయన చూడు చక్కగా నీట్గా ఉంటుంది, అన్నీ కాస్ట్లీ వాడుతుంది. దాన్ని చూసిన ఏదో గుర్తుకు వచ్చినట్టుగా అనిపించింది రాజాకి. అమ్మ ఆశీర్వాదంతో వెంకటేశ్వర్లు బేకరీ అని ఉంది. దాన్ని చూస్తూ ఏదో గుర్తుకు వస్తూ అలానే ఉండిపోయాడు. వెంటనే షటర్ కీస్ తీస్తూ ఉండటంతో అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది మిట్టి. ఏంటి ఆలోచిస్తున్నావురా? ఆ పట్టు, నేను ఒకదాన్ని షటర్ని తీయడానికి చాలా కష్టపడుతున్నాను అని కొంచెం గదిమేసరికి వెంటనే తేరుకునే ఆలోచనలో నుంచి బయటికి వచ్చి తనకు సాయం పడ్డాడు. వెంటనే షటర్ ఎత్తి ఎదురుగా చూసిన తనకి దుమ్ము పట్టి ఉండిపోయింది. అసహనంగా అనిపించి మిట్టికి దుమ్ము పట్టింది, మనం ఇది క్లీన్ చేయాలి అని చెప్పడంతో చిన్నగా తల ఊపాడు. అలానే అన్నట్టు, ఏంటి అలా చూస్తున్నావు? నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చానా? దీన్ని చూస్తే నాకు ఏదో గుర్తుకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అనుమానంతో కనుబొమ్మల దగ్గరికి ముడిచి ఏమో ఆలోచిస్తున్నావు? ఏమీ గుర్తుకు వస్తుంది ఏమో, బహుశా అంతకుముందు నీతో వచ్చినట్టుగా ఉన్నాను కదా అదే అని అనడంతో చిన్నగా నిట్టూరు పిడిచి, అవునవును, అంతకుముందు నువ్వు వచ్చి ఉంటావులే అని తన వైపు చూస్తే మనసులో ఇటువంటి బేకరీ ఎప్పుడైనా చూసుంటాడు, అందుకే ఇలా అంటున్నాడు అని మనసులో అనుకుంటూ వెంటనే తన వైపు చూసింది. చుట్టూ బాగా పరిశీలిస్తున్నాడు. తనని చూసి నిట్టూరు పిడిచి తన లంగా ఓని కూడా మార్చుకోవడంతో లంగా ఓని ఒక సైడ్కి దోపి మార్చుకోకుండా రావడంతో లంగా ఓని కూడా ఒక సైడ్కి దోపి మొత్తం అంతా క్లీన్ చేస్తుంది. అన్నీ కొత్తగా చూస్తున్నట్లు చూస్తున్న రాజా అని చూసి ఒళ్ళు మండింది మిట్టి పాపకి. రాజా ఏం చేస్తున్నా? వచ్చి ఇదంతా క్లీన్ చేయి. నేనా?
ఆశ్చర్యంగా, మరి ఇంకెవరు చేస్తారు? మన పని మనమే చూసుకోవాలి, వచ్చి క్లీన్ చేయి అని తన చేతిలో ఉన్న చీపురు కట్టను తనకిచ్చి మొత్తం అంతా ఊడిపించి, పాపం ఎప్పుడూ అలవాటు లేదనుకుంటాను, చీపురు హస్తమాను జారిపోతుంది. అది చూసిన తనకి కొంచెం జాలిగా అనిపించి, కానీ రాజేష్ స్ట్రిక్ట్గా ఉండాలని అనుకుంది. అక్క అని అనుకుంటే అప్పుడే వచ్చాడు చోటు. ఎదురుగా చూస్తున్న దృశ్యాన్ని చూస్తూ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఏంట్రా ఇంత లేట్ అయింది? మేము రాకముందు నువ్వు ఇదంతా క్లీన్ చేయాలని చెప్పాను కదా, ఎంత లేట్ ఎందుకు అని కోపంగా గతించిన మిట్టిని చూసి, నేను రాకపోతే ఏమైంది అక్క, బావతో నువ్వు చేయిస్తున్నావు కదా అని వెటకరంగా అన్నాడు. వెంటనే నెత్తి మీద ఒకటి ఇచ్చింది మిట్టి. అక్క అని ఏడుపు ముఖంతో పెట్టుకొని అంటుంటే, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడవో ఏం చేస్తానో నాకు తెలియదు. చూడు ఎంత బూజు పట్టుకుందో. 2 రోజులు నేను రాకపోతే ఇదే నన్ను మెయింటైన్ చేసే పద్ధతి? నేను లేకపోతే ఎలా నేను లేకపోతే ఎలా రా? నువ్వెందుకులే ఉండవక్క, 2 రోజులు బావగారిని చూసుకునే పనిలో పడ్డావు, తర్వాత క్లీన్ చేయొచ్చు కానీ నేనే అనుకున్నాను అందుకే అని అనడంతో కోపంగా తన వైపు చూసి, ఇంకొకసారి రిపీట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి, రాజా ఇదంతా తుడిచి తడబడి పెట్టు నువ్వు అని చోటుని చూసి, కిటికీ అద్దాలు, డోర్ అద్దాలు, టేబుల్స్ కాయిల్స్తో క్లీన్ చేయి నీటుగా అని అందరికీ పనులు అప్పగించి, మరి నువ్వేం చేస్తావే అని చోటు అనడంతో, కేకులు మీ బావ చేస్తాడా? వెర్రిగా నవ్వి, కాయలిన్ ఎక్కడుందక్క? ఉన్న చోటే ఉంటుంది వెళ్ళు అని గదిమేసరికి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంటే రాజాని చూసి ఒక్కసారిగా నిట్టూర్పు విడిచి, కదిలిపోతున్న తనని కొంచెం తడివి బట్ట నీళ్లు కింద వదలడం వల్ల ఒక్కసారిగా జారి పడిపోయింది. అలా పడిపోతున్న తనని చూసి వెంటనే చేతిలో ఉన్న మాప్ కింద పడేసి తనని పట్టుకున్నాడు. పడిపోతుందన్న తను ఎందుకీ కింద పడిపోగా కళ్ళు చిన్నగా తెరిచి ఎదురుగా చూస్తుంది. ఫేస్ స్కిన్తో హ్యాండ్సమ్ బాయ్లో ఉన్న రాజా కనిపించాడు. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. రాజా చేతిలో తన నడుము బలైపోయింది. తను పట్టుకున్నప్పటి ఎర్రగా చారలు కూడా వచ్చాయి. కానీ అదేమి గమనించలేని ఇద్దరు కళ్ళలో లాక్ అయిపోతూ ఎన్నో ఊసులు మాట్లాడుతున్నట్టుగా అనిపించాయి. వాళ్ళిద్దరూ అలా పడిపోతున్న తన రెంటికి వాసులో పట్టుకున్నాడు రాజా. ఎప్పుడు మగవాడిని అంత దగ్గరగా చూడకపోవడంతో, ఫస్ట్ టైం ఒక మగాడు తన మీద చేయి వేయడంతో, అంతేకాకుండా తన నడుము మీద గట్టిగా పట్టుకోవడంతో ఒక క్షణం అలా చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణం రాజా ఒక రాజకుమారుల్లా తనని ఎత్తుకుపోవడానికి వచ్చిన రాజకుమారుడుగా కనిపించాడు. తన నీలాల కళ్ళల్లో చిక్కుకుపోయింది. మిట్టి పాప ఎంతసేపు చూస్తున్నారో తెలియట్లేదు. ఇటు రాజు ఏమి కూడా తక్కువ లేనట్టుగానే తనని అలా చూస్తూ ఉండిపోయాడు. బుట్ట బొమ్మలా ఉన్న మిట్టిని ముఖర విందాన్ని చూస్తూ అప్రయత్నంగా తన పెదవుల మీద చూపు పడింది. లైట్ పింక్ కలర్లో లిప్ బామ్ ఉండడం మూలన వణుకుతున్న పెదవుల మీద దృష్టి పడింది. వాళ్ళ ఏకంతాన్ని భగ్నం చేసిన భగ్నకారుల చోటు వస్తూ, అక్క కాలిన్ అయిపోయింది, నెలాఖరు కదా అని అనుకుంటూ వాళ్ళిద్దరు పొజిషన్లో చూసి నోరెళ్ళబెట్టాడు. అక్క అని తన నోటి నుంచి రావడం అసలు ఉలికి పలుకు లేదు. అలానే బొమ్మల్లా ఉన్న వాళ్ళని చూసి వెంటనే అక్కడ అక్క అని గట్టిగా అరిచాడు చోటు. హా అని తేరుకొని వాళ్ళిద్దరు పొజిషన్ చూసుకొని వెంటనే రాజా చేతిని విడిపించుకొని మెల్లగా లేచి సరిగ్గా నుంచుంది. గుట్టగలు మింగుతూ, రాజా నీ ఫేస్ చేయలేక ఎదురుగా ఉన్న చోటుని చూసింది. అక్క అని అనుకుంటుంటే అసహనంగా అనిపించింది. ఏంట్రా అని అనడంతో అప్పటికే వాళ్ళని ఏం పట్టించుకోలేనట్టుగానే రాజా మిగిలిన పని తను చేసుకుంటూ పోతున్నాడు. మెల్లగా దగ్గరికి వచ్చి, ఏంటక్క భావన అలా చూస్తుండిపోయాడు, అంత పట్టు బాగా నచ్చిందా అని తనలో తాను గుసగుసగా అంటుంటే కోపంగా ఉరిమి చూసింది. ఎంతైనా 6 అడుగులు కదా అక్క, నిన్ను అయస్కాంతంలో అట్రాక్ట్ చేసేస్తున్నాడు. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అని ఏదో అనబోతున్నా తనని చూసి వెంటనే గట్టిగా నెత్తి మీద మొట్టికాయ కొట్టింది. మిట్టి అసహనంగా అనిపించి తన వైపు చూసింది. ఏంటక్క ఇలా కొట్టావు అని అనడంతో, మరేంట్రా లేకపోతే ఆ మాటలేంటి నువ్వు అని ఏదో అంటుంటే, ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, నువ్వు దానికి చెప్పు. 2 కనుబొమ్మలు ముడిచేంటి? అంతసేపు మీరిద్దరు చూసుకున్నారు కదా, బాబు మీదని కానీ నీకు ఏమైనా ఫీలింగ్స్ మళ్ళీ మొదలయ్యాయి అంటావా అని అనడంతో, అక్కడే కేక్ కట్ చేసే చాకు ఉండడంతో వెంటనే అది తీసుకొని వెనకాల పడింది. అప్పటికే మొత్తం క్లీన్ చేసిన రాజా మిట్టి కోసం చూశాడు. అప్పటికే చోటుని చితకబాది ఒక దగ్గర కూర్చొని తన వైపే గురుగా చూస్తున్న తన దగ్గరికి వచ్చాడు రాజు. తన దగ్గరికి వచ్చిన తనకి అప్రయత్నంగా రాజా వైపు చూసి, ఏంటి నిన్నేమని పిలవాలి? నాకు నీ పేరు తెలియదు. మా అక్క పేరు నీకు తెలియదా అని అనడంతో చిన్నగా తల ఊపాడు తెలియదన్నట్లుగా. పర్వాలేదు నేను చెప్తాను, శ్రీ వీర వెంకట శ్రీ సత్య రాధ వల్లభ రాజా శ్రీ రాజేశ్వరి మిటిక అని అనడంతో మిట్టి వైపు చూశాడు. బుర్రను గోక్కొని తన వైపు చూస్తే, ఏంటి మా అక్క పేరు నీ నోటికి రాదా? అన్ని పేర్లు ఎందుకు, ఏదో ఒక సింపుల్ పేరు చెప్పు.
దానితోనే పిలుస్తాను. కొంతమంది మా అక్క కాలేజీ వాళ్ళైతే శ్రీ అని పిలుస్తారు. మరి కొంతమంది చుట్టాలు బంధువులు దెప్పి పొడుస్తూ మాట్లాడుతుంటే వాళ్ళని పటాపట వాయించేది వాళ్ళు శ్రీ సత్య అంటారు. మరి కొంతమంది ప్రేమగా మా అక్కతో మాట్లాడుతుంటే వాళ్ళు ప్రేమకి ప్రతిరూపమైన రాధా వల్లభ అంటారు. మరి కొంతమందితో దుర్గాదేవిలో ఉరుచుకు పడుతుంది కాబట్టి ఇది రాజేశ్వరి అంటారు. మరి కొంతమందికి అంటే నాకు లత అమ్మకి తన దగ్గరైన వాళ్ళకి అల్లరిగా మాట్లాడుతుంది కాబట్టి మిట్టిక అంటారు అని అనడంతో ఇన్ని పేర్లు ఎన్ని అర్థాలు ఉన్నాయా అని ఆశ్చర్యంతో అడిగాడు. వీటిలో నువ్వు ఎలా పిలిచినా తను పలుకుద్ది. నీకు ఇందులో నీ పేరు ఏ పేరంటే ఇష్టం? మిట్టి. కారణం ఏంటి గురు అని రాజుని అడగడంతో వాళ్ళ అత్తతో ఎక్కువగా అల్లరి మాట్లాడుతుంది కదా, నాకు తెలిసి ఇప్పటి వరకు తనలో నేను అల్లరితనమే చూశాను, వేరే ఏది చూడలేదు అని అమాయకంగా చెప్పాడు. అనవసరమైన డిస్కషన్ మాట్లాడుతున్న వాళ్ళిద్దరిని చూసి, రాజా నువ్వు ఎలా పిలిచినా నేను పలుకుతాను, ముందు నీ పని చూడు అని అనడంతో నా పని అయిపోయింది మిట్టి. నువ్వు ఇంకేదో ఏమైనా చెప్తే చాలు. సరే, నేను కేక్స్ చేయడంలో నువ్వు తోడుగా ఉండు అని తనని తీసుకుని వెళ్ళి కిచెన్ ఏరియా వైపు వెళ్ళింది. వాళ్ళిద్దరిని అలా జంటగా చూస్తున్న చోటికి కోయి కోయి మా అక్క కూడా త్వరలో ఒక ఇంటి కోడలు అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో పడిపోతుంది. పాపం మా అక్కకి తెలియదు అది పెద్ద తింగరదని అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి పనిలో పడ్డాడు చోటు. అవును, ఈ కేక్ సెంటర్లో నీ సొంత కష్టార్జితమేనా అని అడుగుతున్న రాజాని చూసి, అవును నా సొంతమే. కేవలం మా అమ్మ ఎంత వద్దన్నా వారిస్తున్నా సరే నా బాధను చూడలేక కేక్స్ తయారు చేయడంలో ఇష్టం ఉందని నాతో ఇది పెట్టించింది. చాలామంది నా కేక్ సెంటర్కి వచ్చారు ఈ ల్యాండ్ ఇవ్వమని, గొడవ చేశారు. కానీ ఇక్కడ ఉన్నది మిట్టి కదా, అంత త్వరగా లొంగిపోలేదు. వాళ్ళకి ససేమేరా ఎవరైనా ఇవ్వనని చెప్పేశాను అని అనడంతో తన వైపు చూస్తూ ఉండిపోయాడు. ఈ కేక్ సెంటర్కి ఎందుకంత డిమాండ్? ఎందుకంటే ఇక్కడ ఫారెన్ బిజినెస్లు డెవలప్ చేయడానికి ఎవరో గుణ అంట. వాడు పడక నా బేకరీ షాప్ మీదనే కన్ను పడింది. అది కాకుండా వాడు ఫారెన్లో పెద్ద డాన్ అంట. ఒక విధంగా చెప్పాలంటే మాఫియాకి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి చూపు నా బేకరీ మీద పడింది. ఈ బేకరీని తీసేసి వాళ్ళు ఫారెన్ బిజినెస్లు డెవలప్ చేసుకుందామని, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయాలని వాడు ఆలోచన. వాడు మనుషుల్ని కూడా పంపించాడు, కానీ నేను ఇవ్వలేదు అని చెప్పి ఎదురుగా ఉన్న రాజన్ చూసింది. గుణ అన్న పేరు వినగానే తనకి ఏదో గుర్తుకు వస్తుంటే అప్రయత్నంగా తల పట్టుకున్నాడు. రాజా అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి తలని పట్టుకుని, ఏమైంది అని కంగారుగా, నాకేదో గుర్తుకొస్తున్నట్లుగా అనిపిస్తుంది. వాట్, నీకు గుర్తుకొస్తున్నాయి? అవును అని తల పగిలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే కింద కూర్చుండి పడిపోయాడు. తనని చూసి భయమేస్తుంది. వెంటనే చోటు అని గట్టిగా పిలిచింది. ఏంటక్క, ఒక పని చేస్తున్నాను కదా, ఇంకో పని కూడా చెప్పాలా అని అనుకుంటూ వస్తున్న చోటుకు కింద పడిపోయి తలని పట్టుకున్న రాజాని చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయి మరీ క్షణం తేరుకొని, ఏంటక్క ఏమైంది? క్షేమరా ఉన్నట్టుండి తలని పట్టుకున్నాడు. భయంగా ఉంది, ముందు తీసుకుని రా, అక్కడ సోఫాలో కూర్చోబెడదాం అని అనడంతో చిన్నగా తల ఊపి వెంటనే కస్టమర్ వేసిన సోఫాలో తనని కూర్చోబెట్టి రాజా, అయ్యో ఓకే, నీకేం కాలేదు కదా అని అంటుంటే, తెలియట్లేదు, నాకు తల పగిలిపోతున్న ఫీలింగ్ వస్తుంది, ప్లీజ్ డూ సంథింగ్ అని అనడంతో ఏం చేయాలో తెలియక చోటు కిచెన్లో కొబ్బరి నూనె ఉంటుంది, తీసుకొని అది వేడి చేసి తొందరగా తీసుకొనిరా. అలానే అని చెప్పి వెంటనే క్షణాల్లో కొబ్బరి నూనెను వేడి చేసి వచ్చాడు. వెంటనే కాలుతుందని కూడా చూడకుండా ఆ నూనె తీసుకొని రాజు తలకి మర్దన చేస్తుంది. రాజు అయిపోయింది, కొంచెం ఓర్చుకో, నీకేం కాదు అని అంటుంటే కొంచెం కొంచెం శాంతంగా తెలియకుండానే గాఢ నిద్రలో వెళ్ళిపోయాడు. అలా పట్టు పరికిణిలో మొత్తం నూనె కోవడంతో అసహనంగా అనిపించి చేతులు వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. పడుకున్న రాజాని చూస్తూ ఉండిపోయింది మిట్టి. ఏంటక్క ఎందుకు ఇలా చూస్తున్నా అని అనడంతో తన వైపు చూసి, పాపం మన స్వార్థం కోసం ఇతని బలి చేయడం ఎందుకు నాకు కరెక్ట్గా అనిపించడం లేదు. ఎలా అయినా వాళ్ళ దగ్గరికి మనం చేర్చాలి, కానీ ఇతని వాళ్ళని ఎక్కడైనా వెతుకుతాం అక్క, వీళ్ళ కుటుంబాన్ని మనం ఎలా కలుసుకోగలం? పైగా నువ్వే అన్నావు కదా, కనీసం ఇతను వచ్చినప్పుడు ఒంటి మీద కత్తిఘాట్లు తప్ప ఇతని ఐడెంటిటీ గురించి ఫోన్ కూడా లేకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఎలా వెతుకుదాం? ఎలా అయినా సరే వెతకాలిరా. అతని ఐడెంటిటీ లేకపోతే ఏమైంది అనే ప్రయత్నం మనం చేద్దాం. మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? వద్దని అంటాను. ఇప్పటికే అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా. అయినా అమ్మకి ఇంకా సగం సగం చెప్పి తనని ఎలాగోలా కన్విన్స్ చేశావు. కానీ ఎప్పుడోకప్పుడు ఇతని గురించి నిజం తెలిసిన తను కంగారు పడితే ఇప్పటికే నాన్న విషయంలో చాలా బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు కూడా ఇతన్ని దగ్గరికి చేర్చుకుంటే రేపు నువ్వు బాధపడాల్సి వస్తుంది అక్క. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను వెనక్కి లాగాలని కాదు, నువ్వు తనని దగ్గర జాగ్రత్తగా ఉంటావని, ఇతని దగ్గర జాగ్రత్తగా ఉంటావని హెచ్చరిస్తున్నాను. అంతే అంటావా? నువ్వేమైనా బలవంతంగా ఉంచుకున్నావా అంతలాగా ఇతని మీద సానుభూతి చూపించడానికి?
బలవంతం కాకపోయినా ఇతని ప్రపంచంలో ఇతనికి లేనిపోయినవన్నీ చెప్తున్నాను కదరా. ఇతని మంచి కోసమే కదక్క. ఇతని నువ్వు ఏమైనా పని మనిషి అని ఏం చెప్పలేదు కదా, రిలేటివ్ అని చెప్పావు. ఇతని మీ సొంత ఫ్యామిలీలో గతం మర్చిపోయినా అని అక్కును చేర్చుకున్నావు. దాంతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయింది. చూడు అక్క, నువ్వు ఆలోచించడానికి ఏం లేదు. ఇతనికి గతం గుర్తుకు వచ్చేంత వరకు మన దగ్గరే ఉండడమే మంచిది. పైగా ఇతనిని ఎవరు వెంబడించినట్లుగా అనిపించింది అని చెప్పావు కదా, ఇతను ప్రాణానికి కూడా ప్రమాదం ఉండదు. ఏమంటావు అని అంటుంటే మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది మిట్టి. సరే, ఇలానే ఉంటావా? కేక్స్ ఏమైనా తయారు చేసిన నా ముఖానికి ఏదో కేక్ పెట్టేది ఏమన్నా ఉందా? ఇక్కడ నేను బేకరీ నడుపుతున్నాను రా, అన్న సంతర్పణ కాదు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అని అనుకుంటూ పక్కనున్న రాజా వైపు చూసి ఏ పుణ్యం చేసుకున్నావో మహానుభావుడు, పడక పడక మా అక్క చేతిలోనే పడ్డావు. నేను కాపాడడానికి సరిపోతుంది దాని ప్రాణం అని మనసులో అనుకుంటూ నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చోటు. సాయంత్రం పనులు ముగించుకొని కేక్స్ వీలైనంత త్వరగా డెలివరీ చేసి అక్కడి నుంచి రాజాని తీసుకొని వెళ్ళిపోతూ చోటు షటర్ కీస్ వేసుకొని, నువ్వు వెంటనే వచ్చేసాయి సరేనా, అలానే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చోటు కూడా. ఇద్దరు బండి మీద వెళ్తున్న తనకి మధ్యాహ్నం నాకేమైంది, నీకేమవుతుంది, ఏం కాలేదు, కళ్ళు తిరిగి పడిపోయావు, మొన్ననే కదా నీకు దెబ్బ తగిలింది, అందుకే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు, ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు? ఏమో తెలియదు, ఏవేవో గన్ షాట్స్ ఫైర్స్, ఏదో నాకు దెబ్బలతో ఉన్నట్టుగా ఏవేవో కళలు వచ్చాయి అని అంటున్నా. అందులోనూ తను చూసి ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి తనని తీసుకొని బండి మీద ఇద్దరు వెళ్ళిపోయాడు. అప్పటికే రాత్రి 7 కావడంతో వాళ్ళమ్మ డోర్ తీయడంతో వెంటనే ఇంటిలోకి వెళ్ళిపోయి, రాజా నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేసాయి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అవ్వడానికి అదే రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక పబ్లో కూర్చొని తాగుతున్నాడు. ఎదురుగా కొంతమంది మనుషులు ఉండటంతో ఒక చేత్తో తాగుతున్నాయి, ఇంకో చేత్తో వాళ్ళని చితక బాగుతున్నాడు. ఒకే ఒక్క మనిషి మీరు చంపమని కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని మిస్ చేస్తారా అని కోపంగా వాళ్ళ గ్యాంగ్ లీడర్ షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకున్నాడు. అది కాదన్నా, మిస్ అయిపోయాడు నా కొడుకు, లేదంటే మేము అక్కడికే చంపేసేవాళ్ళం. అంతేకాకుండా వాడు వెళ్ళేటప్పుడు తల మీద గట్టిగా రాడుతో కొట్టాం, అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు అనుకున్నాం, కానీ గట్టి ప్రాణం అన్నా, అందుకే చావు బతుకుల మధ్య ఉన్నా సరే అక్కడ నుంచి తప్పించుకోగలిగాడు. మీరు ఎన్నైనా చెప్పండి రా, వాడు కానీ బతుకుంటే మాత్రం నేను బతుకుండాను. వాడి దగ్గరే ఉంటూ వాడు తింటూ వాడికి తెలియకుండానే గోతులు తీశాను, కానీ ఇప్పుడు వాడికి నిజం తెలిసిందనుకో నన్ను చంపడానికైనా వెనకాడురా. ఇంతకీ ఎవడన్నా వాడు అని అంటుంటే అతను గ్యాంగ్ లీడర్ వైపు చూస్తూ, వాడు మనిషి కాదురా, మృగం లాంటోడు. వాడికి అడ్డొస్తే చిన్న పెద్ద ముసలి ముతుక అక్క తమ్ముడు చెల్లి అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అని ఎవరిని చూడాడు, అడ్డంగా నరికేసుకుంటూ వెళ్ళడమే వాడి నైజం. వాడు మాఫియాలోనే ఎదిగిన వ్యక్తి, తనకంటూ చీకటి ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. పోలీసులతో కూడా డీల్ కుదిరించుకునే ఆయుధాలని సబ్మిట్ చేసే రకం వాడు. అందుకే వాడు బతుకుంటే మనకే ప్రాబ్లం. అది కాకుండా వాడిప్పుడు దెబ్బతిన్న సింహం దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ వాడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే వాడికి దయ జాలి అనేది ఏమి ఉండవు. అంత ప్రమాదమా వాడు? మనం నేరుగా వెళ్తే వాడిని ఢీకొనడం కష్టమనే కదా మీకు అప్పగించింది. నేను ఎంత చెప్తున్నా సరే వాడి సత్తా ఏంటో మీకు అర్థం కావడం లేదా అని చీకట్లో ఉన్న వ్యక్తి గదిమేసరికి, సారీ అన్న, వాడి గురించి చెప్తుంటే బిల్డప్ ఏమో అనుకున్నాం, కానీ నిన్నే భయపడుతున్న వ్యక్తి అని తెలుసుకోలేకపోయాం. ఎలా అయినా సరే వాడిని చంపేసి అప్పుడు నీ దగ్గరికి వస్తాను అని అనడంతో చిన్నగా తల ఊపి నోట్ల కట్ట వాడి ముఖం మీద విసిరేసరికి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రుణా, నేను వదలనురా, ఖచ్చితంగా నీ మృత్యువు నేనే అవుతాను. ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ దాక్కున్నావు సరే, నువ్వు దాక్కోలేవు, ఎందుకంటే నువ్వు సింహం కదా. నన్ను వేటాడడానికి ఎక్కడో నక్కి ఉండే ఉంటావు, అప్పుడు చెప్తారా నీ పని అని మనసులో కోపంగా అనుకొని మిగిలిన వైన్ తాగడం మొదలుపెట్టాడు. అమ్మ ఆకలేస్తుంది అని అరుస్తున్న తన కూతురిని చూసి, అబ్బాబ్బా వస్తున్నాను అని అనుకుంటూ చపాతీ ప్లేట్స్తో వచ్చి తన ముందు పెట్టింది. అవును, ఇంతకీ రాజా ఎక్కడ కనిపించడం లేదు? ఏమోనే, నేను కూడా చూడలేదు, లోపలికి ఇందాక వెళ్ళాడు, వెళ్ళి పిలుచుకురా అలానే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి రాజా రూమ్ డోర్ కొడుతుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి రావడం వల్ల వెంటనే డోర్ తెరిచి ఎదురుగా ఉన్న మిట్టిని చూశాడు. ఏమైంది మిట్టి, ఎందుకు అలా కొడుతున్నావు? ఏం లేదు, నువ్వు ఇంకా తినడానికి రాకపోతే అమ్మ నిన్ను పిలుచుకొని రమ్మంది అని అనడంతో చిన్నగా తల ఊపి అక్కడి నుంచి తనతో కలిసి వచ్చాడు కిందకి. అప్రయత్నంగా మీది నుంచి వాళ్ళిద్దరిని చూసి లత గారికి ఒక్కసారిగా అలా చూస్తుండిపోయారు. నిజంగా ఎంత మంచి జంట అని అనుకోకుండా ఉండలేకపోయారు. మరుక్షణం తన జీవితం గుర్తుకు వచ్చి వెంటనే లేదు, అది జరగడానికి వీలేదు అని మనసులో అనుకుంటూ రాజాను చూసి మిట్టి వైపు చూపు మరల్చింది.
ఇద్దరికి పెట్టి తను తిని రూములోకి వెళ్ళిపోయింది లత గారు. కళ్ళు మూసి తెరిచిన ఆవిడకి తన గతం కళ్ళ ముందు మెదిలింది. ఒక్కసారిగా నా మాట వినండి. ఇదంతా అవసరమా? మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుదాం ప్లీజ్ అండి. ఈ రౌడీయిజం అది మన వల్ల కాదు. నీకేమైనా అయితే మన బిడ్డ గురించి ఆలోచించలేవా? మీకేమన్నా మనకన్నా నీకు రౌడీయిజమే ముఖ్యమా? అని అన్నది గుర్తుకు వచ్చింది. మరుసటి రోజు నిద్రలేచిన మిట్టి వెంటనే రెడీ అయ్యి అప్పటికే ఆర్డర్ తన ఫోన్కి రావడంతో అసహనంగా అనిపించి వెంటనే చోటికి మెసేజ్ చేసింది, త్వరగా రమ్మని. ఈరోజు ఫంక్షన్ హాల్లో అన్ని కేక్ ఆర్డర్స్ ఇవ్వాలని మెసేజ్ టైప్ చేసి, అది అప్పటికే లేచిన చోటు వెంటనే మెసేజ్ చూసుకొని వెంటనే రెడీ అయిపోయాడు. తను రెడీ అయిపోయి వచ్చిన వెంటనే సరే రాజా ఇంకా హాల్లోకి రాకపోవడంతో అసహనంగా అనిపించి వెంటనే రాజా గదిలోకి వెళ్ళింది. బార్లో పడుకొని నైట్ తనకి నైట్ ఉక్కపోతుగా ఉండటంతో, అది కూడా ఫ్యాన్ గాలి తన బాడీకి తగలకపోవడంతో షర్ట్ విప్పేసి పడుకున్న తనని చూసి ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఏమున్నాడ్రా బాబు, వీడిని అలా చూస్తూ ఉంటే నాకే కొరుక్కొని తినాలనిపిస్తుంది. వీడిని ఇక్కడ ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా చూసుకోవే అని మనసు తనని పదే పదే పోరు పెడుతుంటే బోర్లో పడుకునే తనని చూసి వెంటనే వాస్తవం గుర్తుకు వచ్చి రాజా అని లేపడం మొదలుపెట్టింది. నేను కొంచెంసేపు పడుకుంటాను అని ముద్దుగా అడుగుతున్న తనని చూసి నిట్టూర్పు విడిచి, రాజా ఈరోజు చాలా ఆర్డర్స్ వచ్చాయి, మన షాప్కి దగ్గరికి వెళ్ళాలి రాజా, నీకు నిన్ననే చెప్పాను కదా ఈరోజు ఒక దగ్గర ఫంక్షన్ ఉందని అని అనడంతో వెంటనే చిన్నగా మెలకు వచ్చి ఎదురుగా ఉన్న మిట్టి వైపు చూశాడు. వెంటనే లేచి కూర్చున్నాడు. ఏంటి మిట్టి పడుకొని నన్ను అని నిద్రమొత్తులో అంటున్న తను చూసి, మహారాజా గారు మీరు వస్తే ఇద్దరం కలిసి షాప్కి వెళ్దాం, మీరు ఇలా పడుకుంటే నేను సంపాదించిన ఆస్తులన్నీ తరిగిపోతాయి అని మనసులో అనుకొని వెంటనే తనని తొందరగా రెడీ అవ్వమని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అసహనంగా అనిపించిన రాజాకి వెంటనే నిద్ర కళ్ళతో ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తే టిఫిన్ తిని వెంటనే షాప్కి వెళ్ళిపోయారు. అప్పటికే చోటి కూడా రావడంతో మొత్తం అంతా క్లీన్ చేసి 10 కేకులు ఫాస్ట్గా రెడీ చేసి డెలివరీ బాయ్తో పంపించింది మిట్టి. సూపర్ అక్క, నువ్వు ఒక రోజులోనే 10 కేకులు తయారు చేసి పంపించేసావు. నిజంగా నీకు కేక్స్ తయారు చేయడం అంటే అంత ఇష్టమా అని ఆశ్చర్యంగా అడిగింది రాజాని చూస్తూ. చోటుని రాజాని చూస్తూ, అవును చిన్నప్పుడు మా పక్కింటి అక్క చేస్తూ ఉండే చూశాను, దాని మీద ఇష్టంతో కుక్ కూడా నేర్చుకున్నాను అని చిన్న చిరునవ్వుతో చెప్పి వెంటనే ఇది తిను అని కేక్ పీస్ ఇచ్చింది. అది హైజీనిక్గా ఉంటుందేమో, నాకు వద్దు అని చేతిని వెనక్కి తోస్తుంటే, ఏం చేస్తున్నావు, తినమంటే హైజీనిక్గా ఉంటుందంటే ఏంటి, బాగుంటుంది ఖచ్చితంగా, ఇది నీకు నచ్చకుండా అయితే ఉండదు అని చెప్పడంతో తన వైపు చూసి నిజంగా తినాలా గురు, మా అక్క బాగా చేస్తుంది గురు, నీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, ఒక్కసారి టేస్ట్ చేయి, జీవితాంతం కేక్తో ఉండిపోవాలనిపిస్తుంది అని అనడంతో వెంటనే చిన్నది తీసుకొని టేస్ట్ చేశాడు. బాగుంది మిట్టి అని కళ్ళు పెద్దవి చేసి అనడంతో, చూసావా నువ్వు కూడా నా కేక్ని ఫ్యాన్ అయిపోయావు. మధ్యాహ్నం టైం అవ్వడంతో చోటు మిట్టి రాజా ముగ్గురు కలిసి కింద కూర్చున్నారు. ఎప్పుడూ అలా కింద కూర్చొని రాజా కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఏంటి రాజా ఏం చేస్తున్నాం అని తన మెలికలు తిరగడం చూసి అడగడంతో, నాకెందుకు ఇది అన్కంఫర్టబుల్గా ఉంది, నేను టేబుల్ మీద కూర్చొని తింటాను, నీకు డైనింగ్ టేబుల్ అలవాటు అనుకుంటా అని అప్రయత్నంగా తన నోటి నుంచి అంది మిట్టి. అలవాటు అంటే ఏంటి, నేను రోజు కిందన కూర్చోనా అని తెలియక అడుగుతున్న తనను చూసి వెంటనే గొంతులో పచ్చిమిరపకాయ అడ్డుపడినట్టుగా ఉంటే, నా ఉద్దేశం అది కాదు రాజా, నువ్వు ఇంటి దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర తింటావు కదా అడిగాను, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, ఇక్కడే బాగుంటుంది తిను, నీకు మోకాలకి దెబ్బలు తగిలినట్టుగా ఉన్నాయి అందుకే నీకు ఇలా అనిపిస్తుంది అని అనడంతో చిన్నగా తల ఊపి వెంటనే తన ప్లేట్లో అన్నం పప్పు సాంబార్ అప్పడం వేస్తుంటే దాని వంక విచిత్రంగా చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు, తిని బాగుంటుంది, అమ్మ చేసిన పప్పుచారు రుచిగా కమ్మగా ఉంటుంది అని అనడంతో, అవును గురు చాలా బాగుంటుంది, లతా అమ్మ అయితే సూపర్గా చేస్తుంది తెలుసా అని తినడంలో బిజీ అయిపోయాడు చోటు. వాళ్ళ వైపు చూసి వెంటనే తను కూడా తినడం ప్రారంభించాడు. నిజంగానే చాలా అద్భుతంగా అనిపించింది. ఏదో అమృతం తిన్నట్టుగా తింటూ ఆస్వాదిస్తూ తింటుంటే ఒక క్షణాన్ని చూస్తుండిపోయింది మిట్టి. అలా చూస్తున్న మిట్టి చెవిలో, ఏంటి అక్క బావ మీద మళ్ళీ ఫీలింగ్స్ వచ్చాయా అని అనడంతో కోపంతో చూసి, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావో నీ బాడీ కూడా దొరకకుండా నిన్నే ఒక కేకులో తయారు చేసి పార్సల్ చేసేస్తాను, ఏమనుకున్నావో ఏమిటో, వద్దక 17 అయినా సరే పెళ్లి మీద నాకు బోలెడంత ఫ్యూచర్ ఉంది, నువ్వు ఇలాంటివన్నీ చేస్తానని చెప్పావనుకో, నాకు నిజంగానే భయం వేసి ఎటో కట్టు పారిపోతాను, మంచిది ఇంకొకసారి
నా ముందు ఇలాంటి వేషాలు వేసావో అని భయపెట్టి తను కూడా తినడంలో బిజీ అయింది. సాయంత్రం 4:30 టైంలో ఫోన్ చూస్తున్న తనకు ఒక పెద్ద ఆవిడ పిలవడంతో అప్రయత్నంగా చూస్తుంది. అప్పుడే అక్కడ సామాన్లు సర్దుతూ ఉన్న రాజా బామ్మ వైపు చూశాడు. ఏంటి బామ్మ, కేక్ ఏమైనా కావాలా అని అనడంతో, అవునమ్మా, 2 రోజుల నుంచి మా ఇంటి ఆయనకి అసలు భోజనం ఏం లేదు అని వెనకనే ఉన్న వాళ్ళ ఆయన చూపించి ఎంతో కొంత ఇలా దంటి అడిగినా సరే కొంత కొంత మాత్రమే ఇస్తుంటే ఆయన 3 పూట్ల నేను తిండిని పెట్టలేకపోయాను. సాయం చేయమ్మా, నోరు తెరిచిన అడిగిన బామ్మని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి ముట్టికి. వెంటనే చోటికి కొంచెం డబ్బులు ఇచ్చి ఏదో చెప్పి పంపించింది. వెంటనే వాళ్ళిద్దరిని చూసి షాప్లోకి పిలిచి తన చేతిలో ఉన్న పేపర్లు ప్లేట్లు ఒక చిన్న కేక్ పీస్ని కట్ చేసి పెట్టింది. తను చూస్తున్నాడు రాజు ఏం చేస్తుందని. 10 నిమిషాల తర్వాత చోటు రావడంతో వెంటనే ఓపెన్ చేసి అక్కడున్న ప్లేట్స్తో వాళ్ళిద్దరికీ ఇచ్చింది. ఏంటమ్మా చిన్న కేక్ ముక్క పెట్టావు అని అనడంతో, అది నేను ఇచ్చింది బామ్మ, ఫుడ్ కవర్ని చూపించి ఇది షాప్ ఇచ్చింది అని అనడంతో మిట్టి వైపు, ఏంటమ్మా చిన్న కేక్ ముక్క పెట్టావు కదా అని అనడంతో, అది నేను ఇచ్చింది బామ్మ, ఫుడ్ కవర్ని చూపించి ఇది షాప్ ఇచ్చింది అనడంతో మిట్టి వైపు చూసి దండం పెట్టబోతుంటే, వద్దు బామ్మ, ముందు మీరు కడుపు నిండుగా తినండి. వెంటనే వాళ్ళిద్దరి కడుపు నింపుకొని ఎదురుగా ఉన్న మిట్టి వైపు చూస్తారు. మా ఇంటి ఆయనకి బాగాలేదని అలా అడుగుతున్నానమ్మా. కొంతమంది నన్ను చీదరించుకొని బయటకు వెళ్ళిపోమని కుక్కని కసిరినట్టు కసిరి వాళ్ళని మేము చూసాము. కానీ మొట్టమొదటిసారి ఇలా అక్కను చేర్చుకొని మాకు బువ్వ పెట్టిన నిన్ను జన్మలో రుణపడి ఉంటాము అని అనడంతో కన్నీళ్లతో వెంటనే కారుతున్న కన్నీళ్లను తుడిచి వాళ్ళ ఇద్దరి వైపు చూసి, మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ లేరా? ఎందుకు లేరమ్మా, అందరూ ఉన్నారు, కానీ వాళ్ళకి మేము వద్దని ఆస్తులు పనిచేశాక వెళ్ళిపోయారమ్మా అని తడి కన్నీళ్ళతో అంటుంటే వెంటనే చోటుకు అప్పగించి పక్కనే ఉన్న అనాథాశ్రమంలో జాయిన్ చేయించింది. అదంతా కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. వెంటనే రాజా దగ్గరికి వచ్చి, ఏంటి చోటుకి చెప్పి అనాథాశ్రమంలో జాయిన్ చేయించావు, మరి వాళ్ళకి డబ్బులు అయినా నువ్వు చెప్పగానే వాళ్ళు జాయిన్ చేయించుకుంటారా? ఖచ్చితంగా జాయిన్ చేయించుకుంటారు. ఎలా చెప్పగలవు? ఎందుకంటే అనాథాశ్రమం మా అమ్మ ఫ్రెండ్ రన్ చేస్తుంది కాబట్టి అని అనడంతో, ఏంటి కొంచెం ఆశ్చర్యంగా ఏంటి మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్సా? అవును. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? లేదు, ఏదో అడగాలనిపించింది. సరేలే, చోటు వాళ్ళని జాయిన్ చేసుకొని అట్టే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. అప్పటికే చీకటి పడింది కదా అని అనడంతో, అవును, ఇప్పటి వరకు నేను టైం చూసుకోలేదు. అత్తయ్య అక్కడ ఎలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అత్తయ్య అని ఎప్పుడైతే తన నోటి నుంచి అన్నాడో కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. దేవుడా, నిజంగానే అత్తయ్య అని ఫీల్ అయిపోయాడు. రేపు గతం గుర్తుకు వచ్చి రిలేషన్స్ అన్ని ఫేక్ అని కేసు పెడతాడా వీడు అని మనసులో అనుకొని తర్జన పడుతుంటే, మిట్టి వెళ్దామా అని తేరుకొని తన వైపు చూసి అంది. అలానే సరే అని అనుకుంటూ షట్టర్ కేసు వేసి వెంటనే అక్కడి నుంచి రోడ్డు మీద బయటికి స్కూటీ మీద నడుపుతుంటే వెనకనే కూర్చున్నాడు. తెలియకుండానే తన మీద పడుతున్న చేతులకు మిట్టి గొంతులో కంగారు మొదలైంది. అప్రయత్నంగా తన నడుము మీద చేతులు వేశాడు. స్పీడ్ బ్రేకర్స్ ఉండడంతో వెంటనే ఒక చోట ఆపి అద్దంలోని తనని తాను చూసి అసహనంగా అద్దంలోని కనిపిస్తున్న రాజా ప్రతిబింబాన్ని చూస్తూ, రాజా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా ఊరికినే నా మీద పడొద్దని? నేను ఏం కావాలని పడలేదు ముట్టి. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే పడ్డాను, సారీ అని కొంచెం వెనక్కి జరిగి కూర్చున్నాడు. వెంటనే రోడ్డు మీద దృష్టిని పెట్టి పోనిస్తున్నాడు. కొంచెం సేపటి ఇంటికి రావడంతో వెంటనే వాళ్ళ అమ్మ డోర్ కొట్టడంతో, వస్తున్నానే అని లతా గారు వెంటనే డోర్ తీశారు. ఏంటి ఇంత లేట్ అయింది అని బేకరీలో జరిగింది మొత్తం చెప్పింది. మంచి పని చేసావే, పిల్లలు ఈ మధ్య తల్లిదండ్రులు వదిలేస్తున్నారు, పాపం ఎలా బతుకుతారో ఏంటో అని నిటుర్పు విడిచి వెళ్ళిపోతుంటే అప్రయత్నంగా రాజా, ఆ అమ్మ, అవును, మా అమ్మ నాన్న ఎక్కడ అని అడిగాడు. అలా అడిగిన గొంతుకు వెంటనే జడుచుకుని ఎదురుగా కనిపిస్తున్న లతా గారి వైపు చూసింది. వెళ్తున్న అడుగులు కూడా అక్కడ ఆగిపోయి సూటిగా చూసింది. నిన్నే అడుగుతున్నాను మిట్టి, మా అమ్మ నాన్నలు ఎక్కడ? దేవుడా, వీడేంటి ఇలా అడుగుతున్నాడు, ఇప్పుడు నేనేం చెప్పాలి? అనవసరంగా వీడిని ఇంట్లో పెట్టుకున్నాను. వీడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నాలో నేను ఎంత సతమతం అవుతున్నాను అని అనుకుంటూ ఉండటంతో మరోసారి మా అమ్మ నాన్నలు ఏరి అన్న గొంతు వినిపించింది. అది వాళ్ళు నువ్వు కోలుకుంటే తీర్థయాత్రల నుండి వస్తారని చెప్పారు. అందుకే నువ్వు కోలుకున్న వెంటనే నిన్ను మా ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు అని క్షణాల్లో తోచిన అబద్ధాన్ని చెప్పేసింది. ఐసీ అని అనుకుంటూ వెంటనే ఎదురుగా ఉన్న లతా గారి వైపు చూసి, మరి అడిగితే ఏంటత్తయ్య చెప్పరు? నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏమైనా చేసి పెడతారా అని మళ్ళీ టాపిక్ అక్కడితో ఏం చేయడంతో చిన్నగా తల ఊపి వెంటనే బాగు పెడతాను, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా
అని అనడంతో తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కోపంగా మిట్టి దగ్గరికి వచ్చి నెత్తి మీద ముట్టకాయ కొట్టింది. మమ్మీ అని ఏడుపు ముఖంతో అంటుంటే, ఏంటి మమ్మీ అని అనుకుంటూ, రేపు ఆ బాబు రేపు వాళ్ళ అమ్మా నాన్న గురించి అడుగుతాడు. అలా కొన్ని రోజులు మళ్ళీ అడిగితే ఏం చేస్తావు, ఏం చెప్తావు? నా మాట విని అతనిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించే, తర్వాత వాళ్ళే చూసుకుంటారు. అది కాదమ్మా అని ఏదో మాట్లాడబోతున్నా తనని ఆపి మధ్యలో ఆపుతూ, నేను ఎందుకు చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకుంటున్నావని ఆశిస్తున్నాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందరూ నానే అనండి, అనవసరంగా పెట్టుకున్నాను. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తనని అలానే వదిలేసి వెళ్ళిపోయి బాగుండేది. పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టుగా అయింది పరిస్థితి. ఎవరో నన్ను అర్థం చేసుకుంటారు అని ఏడుపు ముఖంతో అంటుంటే, ఇంకా అక్కడే ఉన్నావేంటి, ఫ్రెష్ అవ్వలేదా? వాళ్ళ అమ్మగారు అన్న మాటకి హా హా వెళ్తున్నాను అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి క్షణాల్లోనే ఫ్రెష్ అయ్యి వచ్చింది. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న రాజాని చూసి తన ఎదురుగా కూర్చుంది. చపాతీలు ముందుగా చేయడంతో వెంటనే అది పడితే ఆత్రంగా తింటున్నాడు. మెల్లగా తిను బాబు, ఎవరో ఎత్తుకుపోరు అని అనడంతో, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఇంకా కావాలనిపిస్తుంది. ఇంకో 2 చపాతీలు తీసి తన ప్లేట్లో పెడితే, అది తిని థ్యాంక్స్ సత్య, నేను పడుకుంటాను అని చెప్తే చిన్నగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా తింటున్న తనని చూస్తూ ఉండిపోవాలనిపించింది మిట్టి పాపకి. మరుసటి రోజు కూడా ఏదో విధిగా బేకరీ షాప్కి వస్తున్నారు. ఆ రోజు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే ఉందని ముందుగానే కేక్ ఆర్డర్ చేయడంతో వచ్చి కూర్చున్నారు. గ్లాసెస్ క్లీన్ చేస్తున్న రాజా మీద చూపడింది ఇద్దరు అమ్మాయిలకి. చూడు ఎంత బాగున్నాడు కదా, అవును చాలా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడు, కానీ నా మొగుడైతే నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానే, గుండెల్లో ఏం కర్మే నా వీడు, కానీ నా మొగుడైతే ఖచ్చితంగా వీడికి గుడి కట్టి రోజు వీడిని పూజిస్తాను, నాకేం కొరుకు తినాలనిపిస్తుంది అని టీషర్ట్లో కండలు చూపిస్తున్న రాజాని చూసి, కేక్ రెడీ అని అనుకుంటూ వస్తున్న మిట్టికి ఆ మాటలు వినిపడే ఆగిపోయింది. ఎవరు చేసుకుంటారు కానీ ఖచ్చితంగా దానికి ఎక్కడో మచ్చ బీభత్సంగా రాసి పెట్టి ఉంటుంది అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే గొంతు సవరించుకొని, ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఆర్డర్. ఓ థ్యాంక్ యూ మేడం అని డబ్బులు ఇస్తుంటే, డబ్బులు తీసుకొని ఇంకొకసారి ఎవరు పడితే వాళ్ళ గురించి అలా మాట్లాడితే బాగుండదు అని అంటుంటే, వాళ్ళు దేని గురించి అని అనడంతో, ఇందాక మీరు మాట్లాడారు కదా తన గురించి, తన గురించి మాట్లాడితే మీకెందుకు మేడం అంత కోపం వస్తుంది? వర్క్నే కదా, తను వర్కర్నే కదా, ఎవరు చెప్పారు వర్కర్ అని? చోటు వచ్చి అంటూ, మరి వర్కర్ కదా? కాదు, అతను మా అక్క బావ. ఏంటి మీ అక్క బావనా అని అప్రయత్నంగా రాజా వాళ్ళ వైపు తిరిగి చూశాడు. ఓహో, అందుకేనా ఇంత జలసి, ఇప్పుడు తెలిసింది మేము ఇలా మాట్లాడుకుంటుంటే మీకు ఎందుకు ఇంత జలసి ఫీల్ అయ్యారు అని. అందులో అమ్మాయి అందులో ఒక అమ్మాయి అనడంతో అసహనంగా అనిపించి, చూడండి మీరు అనుకున్నట్లు కాదు, ఒక మగాడి గురించి చాలా తప్పుగా మాట్లాడకూడదని చెప్తున్నాను. తెలిసిందిలే మేడం, బావ మరదలకు పైగా పెళ్లి చేసుకోబోతున్న వాడి గురించి మాట్లాడుతూ చాలా కోపం రావడం సహజం. యాక్చువల్ చెప్పాలంటే కోపం రావాలి మేడం అని అంటుంటే అసహనంగా అనిపించి, దేవుడా నేను వీళ్ళకి ఏం చెప్దాం అనుకున్నాను, వీళ్ళు నాకేం చెప్తున్నారు అని పిచ్చెక్కిపోతున్నట్లుగా అనిపించి, ముందు మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి, నేను చెప్పాను పెళ్లి చేసుకోబోయేవాడినని. అంటే మేడం మేము ఇందాక మాట్లాడుకుంటుంటే మీరు జెలసీ ఫీల్ అయ్యారు కదా అని అనుభూతున్న వారిని ఆపుతూ, అమ్మ మహాతల్లులు నేనేం జెలసీ ఫీల్ అవ్వలేదు, ఇంకా మీరు దయచేసి వెళ్ళొచ్చు అంటే, మీకు అతనికి ఓన్లీ బాబా మరదలే పెళ్లి వరకు వెళ్ళలేదా? అవును అని నొక్కి పెట్టి అంది. అయితే నేను ట్రై చేసుకుంటాను మేడం, చూడగానే నాకు బాగా నచ్చేశాడు అని ఎదురుగా ఉన్న రాజాని చూసి అంటుంటే, నేను మీకేం చెప్పాను కదా ఇక్కడి నుంచి వెళ్ళమని అని కొంచెం గొప్పగా గట్టిగా అరిచింది. వాళ్ళ మీద అంతే దెబ్బకి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముసిముసిగా నవ్వుకున్నాడు చోటు. ఏంట్రా నవ్వుతున్నావు, నిజంగా వాళ్ళు అన్నది కాదు కానీ నిజంగా నువ్వు జలసి ఫీల్ అవుతున్నావు అని తన నెత్తి మీద ముట్టికాయ పెట్టి మరి, చూసుకోలేదంటే ఈ నెల జీతం కట్ చేస్తాను. అమ్మో అంత పని చేయకమ్మా, ఇచ్చేది 15,000, అందులో నా కటింగ్ అన్ని పోను, చేతికి 10,000 మిగులుతాయి, అగౌరించవులే, మూసుకొని వెళ్ళు అని కోపంగా అనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చోటు. రాజా అవును, చోటు అలా మాట్లాడేసరికి ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఇంతలోనే చోటు
ఏదో మాట్లాడేసరికి ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. కోపం అసహనం కలిపి వెంటనే అక్కడున్న కూర్చొని ఆలోచిస్తుంది. అలా మిట్టి అని పిలిచిన గొంతుకు ఎదురుగా చూస్తుంది రాజా. ఉండటంతో వెంటనే తన వైపు చూసి ఏంటి కొంచెం చిరాకుగా, బావా మరదలు అంటే పెళ్లి చేసుకుంటారా? కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం అని అనడంతో అప్పుడే అక్కడికి వచ్చిన చోటు వెంటనే తన చేతిలో ఉన్న గిన్నెను వదిలేశాడు. వెంటనే కష్టంగా వస్తున్న నవ్వును తమాయించుకొని తన వైపు చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం నుంచి తెరుకుని ఎదురుగా ఉన్న రాజాని చూసి నీకు గతం గుర్తుకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ముందు నీ వర్క్ చూసుకో. అసలే నన్ను విసిగించుకో, చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను అని కొంచెం కోపంగా అనడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు పెళ్లి వరకు వచ్చింది, తర్వాత పిల్లల వరకు కూడా వస్తుందేమో అని అనడంతో కోపంగా ఎదురుగన్న చోటు వైపు చూసింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు కూడా. అప్పుడే మార్కెట్లో దొందలు వసూలు చేసి బ్యాచ్ వచ్చింది. నెల అవుతుంది మామూలు అని కోపంగా అరుస్తున్న వాడి వైపు చూసి ఒక షాప్ యజమాని మాట్లాడుతూ, అయ్యా వచ్చిందే అందులో సగం మీకే ఇచ్చేస్తాం, మాకు మిగిలింది ఏందయ్యా, ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా? ఏంట్రా న్యాయాలు అన్యాయాల గురించి నువ్వు మాకు చెప్తున్నావా అని ఉన్న డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోతుంటే మీ పని చూసేవాడు త్వరలో ఒకడు వస్తాడు, అప్పుడు చెప్తారా మీ పని కోపంగా అనుకున్నాడా వ్యాపారి. అప్పుడే మిట్టి షాప్ దగ్గరికి వచ్చి మామూలు అని గట్టిగా అరుస్తుంటే చిరాకులో ఉన్న దందాన్ని చూసి ఇప్పుడు కస్టమర్స్ కూడా రాలేదు, మీరు తర్వాత రండి అని కోపంగా అరిచింది. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని షాప్లోకి ఎంటర్ అడుగుతున్న తనను బలంగా ఒక దిట్టమైన వ్యక్తి అడ్డు వచ్చాడు. ఎవరైనా చూసిన దానికి రాజా కనిపించడంతో రే నువ్వు ఎవడో నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు అని కోపంతో అరుస్తున్న తన వైఫ్ చూసి ఏం కావాలి సార్ అని కస్టమర్స్ అనుకుని మర్యాదగా మాట్లాడుతున్నాడు రాజా. వెంటనే పక్కనే ఉన్న మిట్టి తన చెవిలో వాళ్ళని కొనే బ్యాచ్ కాదు రాజా, అడుక్కునే బ్యాచ్. అంటే వాళ్ళు అడుక్కుంటున్నారా? మనలాంటి వాళ్ళ దగ్గర దందాలు చేస్తున్నారు రౌడీలా? అవును అని నొక్కిపెట్టి మీలో మీరు తర్వాత మాట్లాడుకోండి, ముందు మా వడ్డీలు ఇవ్వండి అని కోపంగా వస్తున్న తనని చూసి చూడండి, ఇప్పుడే షాప్ ఓపెన్ చేశాము, కస్టమర్స్ ఇంకా రాలేదు, మీరు అలా అడగడం మంచిది కాదు, తర్వాత రండి అని కోపంగా అరుస్తుంటే పక్కనున్న రాజా ఇదేంటి ఇందాకే కదా ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, ఎవరు రాలేదంటావేంటి అని అనడంతో తన వైపు కోపంగా చూసి తల కొట్టుకుంది. ఏంటి అలా కొట్టుకుంటున్నావు నువ్వు చేసిన పెంటకి అని కోపంగా తన మీద అరుస్తుంటే ఏ పాప ఇవేం మా దగ్గర కుదరవు, ముందు మాకు ఇవ్వాల్సిన వడ్డీలు ఇస్తే ప్రశాంతంగా బిజినెస్ చేసుకోగలుగుతావు, లేదంటేనా అని నాలుగు మడత పెట్టి అనడంతో కోపంగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసి వాళ్ళ చేతికిచ్చింది. మాకు పనికొస్తావని నిన్ను వేషం భాష అన్ని మార్చి నా దగ్గర పెట్టుకుంటే ఇలా చేశాడు కోపంగా రాజాని మనసులో అనుకుంది. కానీ అదేం పట్టించుకోలేని రాజా మాత్రం పక్కనున్న చోటుతో మాట్లాడుతున్నాడు. అవును వాళ్ళకి మిట్టి ఎందుకు డబ్బులు ఇచ్చింది అని చోటుని అడుగుతున్నాడు రాజా. వాళ్ళ గుణ మనుషులు, అందుకే మనకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ షాప్ ఇక్కడ ఉండనివ్వరు. గుణ పేరు ఎప్పుడైతే వినిపించిందో తన తల మళ్ళీ తిరగడం మొదలుపెట్టింది. కష్టంగా వచ్చుకుని వెంటనే అక్కడికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. రాజాని చూసి ఏం పట్టించుకోకుండానే తన వర్క్ చేసుకుంటూ పోతుంది మిట్టి. అప్పుడే పనులు మొత్తం ముగించుకొని వస్తే వెళ్దామ్మా అని కొంచెం కట్టేదే ఉంది. చూసి వెంటనే తన వైపు చూసి అలానే మిట్టి అని అనుకుంటే షట్టర్ క్లోజ్ చేసి బండి మీద కూర్చున్నాడు. ముందే చెప్తున్నాను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయొద్దు అని కోపంగా అరిచి చెప్పింది. అక్కడ నుంచి ఫాస్ట్గా పోనిస్తుంది. నేను అనుకోవాలి, నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కదా, అది కాకుండా నీకు 3 పూట్ల తిండి పెట్టి వాళ్ళని కొట్టడానికి కూడా పనికిరావు అన్నమాట అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటే ఎదురుగా ఉన్న అద్దంలో నుండి ముద్దుగా ముడుచుకుంటున్న పెదవుల మీద పడింది రాజా దృష్టి. తన వైపుకు రమ్మన్నట్టుగా పిలుస్తున్నట్టుగా అనిపించాయి రాజాకి. అద్దంలో నుండి చూపులు తన ఎర్రగా మెరుస్తున్న పెదవుల మీద పడింది. అప్పటి వరకు మిట్టిని సరిగ్గా గమనించిన రాజాకి వెంటనే తనని ఒక్కసారిగా కళ్ళతో స్కాన్ చేశాడు. చక్కటి శరీరం తీర్చిదిద్దినట్లుగా ఉన్న తనని చూస్తూ ఆగలేక నడుము మీద చేతిని వేశాడు. ఒక్కసారిగా తుల్లిపడి ఎదురుగా ఉన్న అద్దంలో నుండి చూసింది. ఏం చేస్తున్నావు అన్నట్లు సారీ అని ఏదో చెప్పబోతుంటే కవర్ చేసి పెట్టిన చేతిని తీసుకోబోతుంటే కోపంగా అనిపించి ఒక పక్కకు బండిని పార్క్ చేసి తన వైపు కోపంగా చూసింది. ఎందుకు మిట్టి బండిని పార్క్ చేశావు అని అనడంతో కోపంగా వస్తుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుని నా నడుము ముట్టుకున్నావు? కొంచెమైనా బుద్ధుందా? పెళ్లి కాని అమ్మాయిలు ఒంటి మీద చెయ్యి వేయడానికి భయపడతారు, నువ్వు ఏకంగా నా నడుము మీద చెయ్యి వేసావు, నేను ఏమనుకోవాలి అది అని గుటకలు మింగుతూ తన వైపు చూస్తూ మాట్లాడుతూ నువ్వు చేసిన పనికి నాకు నిలువున తగలబెట్టుకోవాలని కోపం వచ్చింది, కానీ ఏం చేయను అని వెంటనే బండి మీద కూర్చొని ఇంకొకసారి నన్ను పట్టుకున్నావో
ఏం చేస్తానో కూడా తెలియదు అని వెళ్ళి రౌడీలాగా వార్నింగ్ ఇచ్చి బండిని స్టార్ట్ చేసింది. ఏదో ఆలోచన వచ్చినట్టుగా అనిపించి తన ఎక్కిపోతున్న రాజాని ఆపి, నువ్వు వెనక్కి తిరిగి కూర్చో. ఏంటి, నేను వెనక్కి తిరిగి కూర్చుంటే నవ్వుతారేమో, నవ్వినా పర్వాలేదు, చెప్పను కదా కూర్చో అని అనడంతో ఏం చేయలేక వెంటనే వెనక్కి తిరిగి కూర్చున్నాడు. తన వైపు కోపంగా చూసి వెంటనే బండిని స్టార్ట్ చేసింది. అరగంటలోనే ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ అమ్మగారు ముందుగా వాళ్ళిద్దరి కోసం ఎదురు చూడడంతో ముభావంగా పైకి వెళ్ళిపోయింది. అప్పటికే చోటి కూడా వాళ్ళ అమ్మగారికి షాప్ తాలూకు తాళాలు ఇవ్వడంతో ఇచ్చే కామెంట్స్ని బట్టి నాకు రాయాలనిపిస్తుంది. ముందుంది ఈ స్టోరీ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మీరు కామెంట్స్తో నన్ను బూస్టర్ చేస్తే ఖచ్చితంగా ఇంకో పార్ట్ రేపు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.